నిజంగా ఈరోజు మీరు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం మీరైతే ఏం చెప్తారు? సో మొత్తానికి మీ ప్రభుత్వం మారడానికి ఒక మార్పు కోరుకున్నారు తప్పితే ప్రజలు దీని మీద వ్యతిరేకత అయితే లేదంటారు మీ మీద. ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మీ కోదాడ నియోజకవర్గంలో? అభివృద్ధి అనే పేరు మీద చేస్తున్న ప్రతి పనిలో అవినీతి దాగుంది. దాని మీద చర్చ పెడదామంటే చర్చకు రెడీ, ఎంక్వైరీ చేద్దామంటే ఎంక్వైరీలో కావాల్సిన ఆధారాలు ఇవ్వడానికి. సో మనం డెఫినెట్లీ దీని మీద మరి రోజు పెట్టుకుందాం ప్రోగ్రామ్. ఎస్, దానికి రెడీ కదా మీరు? యా. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవచ్చు, దేనికన్నా సమాధానం చెప్తారు, ఇబ్బంది ఏం లేదు కదా మీకు? డెఫినెట్. మీ హయాంలో ల్యాండు, శాండు, వైను, మైను బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దందాలకి కోదాడులో క్లబ్బులు నడిపించిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. మద్యం సిండికేట్ చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. అంటే మేము చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంది, ఇంత కుంభకోణాలు జరుగుతున్నాయని అవినీతికి ఆస్కారం ఉన్న పనులు ఏవేవైతుంటాయో అవి ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది. ఎంపీపీ కవిత గారి విషయంలో మీరు ఎమ్మెల్యే, కానీ ఆవిడ ఒక షాడో ఎమ్మెల్యే. క్యారెక్టర్ అసాసినేషన్ చేయడానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మించిన మగోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. సో మరి కవిత గారికి మీకు మధ్య అలాంటి సంబంధం లేకపోతే ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారు? కేవలం బురద జల్లటానికి వాడుకున్న ఒక అస్త్రం మాత్రమే. కర్ల రాజేష్ అనే వ్యక్తి, ఆయన ఒక లాకప్ డెత్ జరగదు. ఏంటి అసలు దాని గురించి మీరు ఏం చెప్పాలనుకున్నారు? ఎందులో నిజాలే చెప్పండి. ఉత్తమ్ పద్మావతికి రావాల్సిన చెక్కులు రీవాలిడేట్ ఎట్లయినా అవి ఎవరికి చేరినాయి, ఎట్లా నా చేతికి వస్తాయి? అసలు నన్ను ఏ రకంగా కూడా తట్టుకోలేక ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడు జరుగుతూనే జరుగుతాయి. సో మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ లో ప్రూవ్ చేయగలిగితే మీరు దేనికైనా రెడీ అని? నడి బజార్లో అప్పటికప్పుడు దేనికైనా సిద్ధమే. నమస్తే, వెల్కమ్ టు టీవీ. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 27 నెలలు కంప్లీట్ అవుతుంది. మరి ఈ 27 నెలల్లో చేసిన అభివృద్ధి ఏంటి, అదేవిధంగా 6 గ్యారెంటీల అమలు ఎంతవరకు సాధ్యమైంది? తెలంగాణ రాష్ట్రం మొత్తమే కాదు, కొన్ని నియోజకవర్గాల్లో పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా కోదాడ నియోజకవర్గం నుంచి మనం తీసుకుంటే, కోదాడ నియోజకవర్గంలో ఉత్తమ్ పద్మావతి గారు ఈరోజు ఎమ్మెల్యేగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఆవిడ వ్యవహరిస్తూ ఉన్నారు. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గారు కూడా అందుకు సేవలు అందించినటువంటి వ్యక్తి. సో ఇప్పుడు ఆయన మన స్టూడియోలో ఉన్నారు. మరి బొల్లం మల్లయ్య యాదవ్ గారు మన స్టూడియోలో ఉన్నారు కాబట్టి మరి ఆ నియోజకవర్గానికి సంబంధించి మరి అక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి ఏంటి, మరి గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి ఏంటి, సంక్షేమ ఫలాలు ఎంతవరకు అభివృద్ధి దిశగా ముందుకెళ్తా ఉన్నాయి, ఆ నియోజకవర్గ సమస్యలు ఏంటి అనేది ఒకసారి మల్లన్న గారితో అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే, ఎలా ఉన్నారు సార్? గుడ్. చూస్తుంటే బాగా కనపడుతున్నారు మంచిగా. ఏంటి సార్ అసలు నియోజకవర్గంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి ఇప్పటివరకు? ఎందుకంటే దాదాపు 27 నెలలు ఈ ప్రభుత్వం ఏర్పడి, సరే ఒక వేవ్ వచ్చిందా లేకపోతే ఏదా అనుకుంటాం, సరే ఒక మార్పు అయితే కోరుకున్నారు జనం. సో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ 27 నెలల్లో చేసిన అభివృద్ధి కంటే చేసిన అప్పులు ఎక్కువని ముఖ్యమంత్రి గారి సాక్షాత్తు చెప్పడం జరిగింది. దాదాపుగా 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేసామని ఆయనే అన్నాడు. మరి ఏంటి సార్ అసలు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది, ముఖ్యంగా మీ కోదాడ నియోజకవర్గంలో ఎలా ఉంది, అసలు ఏమనుకుంటున్నారు? 10 సంవత్సరాల కాలంలో అనేక రకమైన సంక్షేమ పథకాలు ఇచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే అయిన అప్పు 2,80,000 కోట్లు మీ హయాంలో. మరేంటి 8 లక్షలు అంటారు, 10 లక్షలు అంటారు, ఎవరిస్ట్ వచ్చిన నెంబరాలు చెప్తా ఉంటారుగా. పార్లమెంట్ సాక్షిగా అడిగిన ప్రశ్నకి సమాధానంగా చెప్పారు కదా పార్లమెంటే. 10 సంవత్సరాలలో తెలంగాణ ప్రభుత్వం, గత ప్రభుత్వం చేసిన అప్పు ఎంత క్లియర్గా చెప్పారు. దానికి అనుగుణంగా ఇవాళ 2.5 సంవత్సరాల కాలంలో 3,47,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. దాదాపుగా అదనంగా 10 సంవత్సరాల కాలం కంటే 2.5 సంవత్సరాల కాలంలో అదనంగా 80,000 కోట్ల రూపాయలు, 80 లక్షల కోట్ల రూపాయలు అదనంగా చేసిన తర్వాత ఏం చేశారు? ఇవి ఒక అభివృద్ధి కార్యక్రమం పడుతుందా? వాళ్ళన్న హామీ ఇచ్చిన దాని ప్రకారం సంక్షేమ కార్యక్రమాలకు కేటాయించిరా? ఆఖరికి ఉద్యోగం చేసిన ఉద్యోగస్తులకు రిటైర్ అయిన వాళ్ళకు కూడా జీతభత్యాలు ఇవ్వట్లేదు కదా, పెన్షన్స్.
సెటిల్ చేయట్లేదు కదా. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చదువుకునే విద్యార్థులకు గురుకుల హాస్టళ్లలో కూడా సరైన భోజన వసతి కల్పించలేకపోతున్నారు కదా. విషాహారాన్ని తిని ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఆసుపత్రి పాలయ్యారు, ఎన్ని వికటించినాయి, ఎన్ని ఇబ్బందులు జరిగినాయి. మధ్యాహ్న భోజనం కింద వంట వండేటోళ్ళకు కూడా కనీసం కూరగాయలకి గుడ్లకు పైసలు ఇవ్వట్లేదు అని చెప్పేసి వాళ్ళు కూడా మొత్తుకుంటున్నారు కదా, జీతాలు ఇవ్వట్లేదని. మున్సిపల్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో అవుట్సోర్స్ నుంచి కానీ లేకపోతే కాంట్రాక్ట్ బేసిస్లలో ఉన్నోళ్ళకు కూడా ఉద్యోగస్తులకి జీతాలు ఇవ్వట్లేదని చెప్పేసి చచ్చిపోయిన సందర్భాన్ని కూడా మనం చూసినాం కదా. అంటే సామాన్యులు ఏ రోజుకు ఆ రోజు కూలినాలు చేసుకునేటోళ్ళు ఎట్లయితే ఉంటారో ఆ రకంగా సామాన్యులు ఉద్యోగం చేసుకునేటోళ్ళకు కూడా ఉద్యోగ జీతభత్యాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకోసం చేసింది 3,47,000 కోట్ల రూపాయలు? ఎవరి లాభం కోసం, ఎవరి అభ్యున్నతి కోసం? వీళ్ళ విలాసాల కోసం, విందుల కోసం, ఢిల్లీ ముడుపుల కోసం, కమిషన్ల కోసం అప్పు చేశారు. అధికారం ఇచ్చిన ప్రజలు ఏం చెప్పాలి ఇప్పుడు? అయ్యాల ఏం చేస్తారని అధికారం ఇచ్చారు? జీవితాంతం సర్వశక్తులొడ్డి కాయకష్టం చేసి వృద్ధాప్యం సమీపించి కనిపెంచిన పిల్లలు దగ్గర లేక దేవుని మీద భారం వేసి ఈ ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోకపోతుందా అని చెప్పేసి ఆలోచిస్తున్న సామాన్యులకి ఆశ ఏం చూపించారు? 2,000 కాదు 4,000 రూపాయలు ఇస్తాము ఇందిరమ్మ రాజ్యంలో అని చెప్పారు. ఇవాళ తీసుకుంటే 2,000, వచ్చే నెల తీసుకుంటే 4,000 అని చెప్పారు. 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ వృద్ధులకి ఏమైనా సమాధానం చెప్తున్నారా? ఆ వృద్ధుల కన్నా ఇచ్చిరా పోని? సరే, మహిళలకు ఇచ్చిన 2,500 సంగతి ఏంది? రైతులకు ఇచ్చిన హామీ ఏంది? పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకి కళ్యాణ లక్ష్మి ₹1,00,000 కాదు ఇంకా తులం బంగారం ఇస్తామన్నారు. ఇవన్నీ అదనంగా అనుకుందాం. ఇవాళ ఉద్యోగస్తులు రిటైర్ అయిన ఉద్యోగస్తులకు ఇవ్వలేకపోయా, కాంట్రాక్ట్ సోర్స్లో ఉన్న మన పనులు చేసే మున్సిపల్ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చడానికి కష్టమవుతుండే. వృద్ధులకి కనీసం మందులకో తిండికో ఉపయోగపడే ఆ 4,000 రూపాయలు ఇవ్వటం కూడా కష్టమవుతుండే. కానీ షేర్ ఆటో మాదిరిగా హెలికాప్టర్ని వాడుతున్నారు. అది ఖాళీ ఉన్న రోజు షెడ్యూల్ పెట్టుకుంటున్నారు మంత్రులు. హెలికాప్టర్ ఖాళీ ఉన్న రోజు షెడ్యూల్ పెట్టుకుంటున్నారు. చూడండి, ఎప్పుడన్నా ఖాళీ ఉందా? ఏ రోజు ఏ రోజు ఖాళీ ఉంటుందో ఆ రోజు షెడ్యూల్ చేసుకుంటున్నారు హెలికాప్టర్ కోసం. 10 కిలోమీటర్లకి 5 కిలోమీటర్లకి ఇక్కడి నుంచి అక్కడికి ల్యాండ్ అవ్వడానికి హెలికాప్టర్ని వాడుతున్నారు. కోసం గతంలో మీ ప్రభుత్వం ఎవరు ఏమీ వాడలేదా? నేను వాడినా లేదా అని చెప్పడానికి మీరు ప్రత్యక్ష ఉదాహరణ కదా చూశారు కదా. మీ ప్రభుత్వంలో ప్రభుత్వమే వాడిందా లేదా అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం మీరే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎట్లా వాడుతున్నారు, గతంలో ఎవరు వాడిరు? వాడితే ముఖ్యమంత్రి గారు తప్పనిసరి పరిస్థితులలో, కేటీఆర్ గారు ఏదైనా అత్యవసరమైన పరిస్థితులలో జిల్లా పర్యటనకే. కానీ ఈరోజు మంత్రులు, అధికారులు పోనీ దాంట్లో జరుగుతున్న ప్రయోజనం ఏమన్నా? ఆ హెలికాప్టర్ తీసుకొని పోయి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు కదా. గంటకి ఎంత ఖర్చు అవుతుంది? మరి దాని తగ్గట్టు ఏమన్నా ఫలితాలు వస్తున్నాయా? అభివృద్ధి పని ప్రజలకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారా? ఏమైనా సాధించిరా అంటే అంగు ఆర్భాటాల కోసం, మాకెట్లాగూ ఊహించిన పదవులు రాలేదు కాబట్టి ఆ పదవులు రాకపోయినా ఆ పదవి హోదాలో ఏమైతే అనుభవించగలుగుతామో ఆ అనుభవిద్దామనే ఉద్దేశంతో ఇవాళ హెలికాప్టర్లను అడ్డం పెట్టుకొని అంగు ఆర్భాటాలు చేసి మంత్రులుగా చాలామంది అవుతున్నారు. వాళ్ళ శోభ చూపించుకుంటున్నారు. కానీ దీనివల్ల ప్రయోజనం ఏంది? అంటే దీనివల్ల ప్రయోజనం ఏంటని అంటున్నారు. దీనివల్ల ఏమి ప్రయోజనం జరగట్లేదు అంటే మీ నియోజకవర్గంలో కానీ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కానీ ఏ ప్రయోజనం జరగలేదంటారా? ఇన్నిసార్లు తీసుకుందాం. ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నిసార్లు హెలికాప్టర్ వాడిండు, దానివల్ల తీసుకొచ్చిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంది, ఎంత ప్రయోజనం జరిగింది? కోమటి రెడ్డి గారు ఎన్ని రోజులు మామూలుగా హెలికాప్టర్ని వాడిరు, దానివల్ల ప్రయోజనం ఏంది, ఏం జరిగింది, దేనికోసం వాడిరు? దీంట్లో ఎవరికన్నా ప్రజలకు ఉపయోగపడే పనులు ఉన్నాయా? ప్రజలకు 10 రూపాయలు లాభం అయ్యే పని ఉందా? ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఉందా? ఆఖరికి వరదలలో చిక్కుకుపోయిన వాళ్ళని బయటకు తీయడానికి హెలికాప్టర్ లేదని అన్నారు మన ఖమ్మం వరదలప్పుడు. ఇవాళ వీళ్ళు విందులు విలాసాల కోసం శ్రీశైలంకి ఎన్నిసార్లు హెలికాప్టర్ వేసుకపోయారు? కనీసం చచ్చిపోయిన వాళ్ళని బయటకు తీసిరా? ఎస్ఎల్బిసి దాంట్లో పడిపోతే 8 మంది శవాల్ని బయటకు తీసిన దిక్కు లేదు. అంటే వీళ్ళ పనితీరు ఈ రకంగా ఉంది. ఎంతసేపు ఈరోజు ఏ రకంగా దోచుకుందాము, ఏ రకంగా దాచుకుందాము,
ఈ ఇచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని మన ఆస్తుల్ని ఎట్లా పెంచుకోవాలి, మన జేబుల్ని ఎట్లా నింపుకోవాలి, మన పదవుల్ని ఎట్లా కాపాడుకోవాలనే దాని మీదనే చిత్తశుద్ధి ఉంది తప్ప ఈ ప్రజలు అధికారం ఇచ్చిన ప్రజల్ని బాగు చేద్దామనో, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోదామనో, అభివృద్ధి పదంలో నడిపిద్దామనే ఆలోచన లేదు. ఓకే. సో, మీ హయాంలో మరి ఇవన్నీ బాగా జరిగినాయా? ఇప్పుడు మీరు చెప్పిన ఏవైతే ఈ సమస్యలున్నాయో, ఇవన్నీ మీ హయాంలో ఉన్నప్పుడు మంచి అంటే అన్నీ కూడా సఫిషియెంట్‌గా జరిగినాయా? 2014 కంటే ముందు తెలంగాణ పరిస్థితి ఏంది? సరే అప్పుడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గాబట్టి సరే అప్పుడు వేరు. తెలంగాణ జిల్లాలలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్న ఏది 14కి ముందు. 14 కంటే ముందు ఒక పూట తింటే 2 పూటలు పస్తులుండే పరిస్థితి. అప్పట్లో. సరే. కడుపు నింపుకోవటానికి కలో గంజో దాగి బతికిన రోజులున్నాయి. కుటుంబ సభ్యులందరూ 3 పూటలు భోజనం చేయకపోయినా 2 పూటలన్నా భోజనం చేయాలి, పిల్లలకి కడుపు నిండా భోజనం పెట్టాలనంటే పొట్ట చేత పట్టుకొని వలసపోయి వేరే ప్రాంతాలలో పోయి కూలీనాలో చేసుకొని వచ్చిన పరిస్థితిని చూస్తున్నాం మనం. మా ఉమ్మడి నల్గొండ జిల్లాలో 10 ఎకరాలు 20 ఎకరాలు ఉన్న భూస్వామి కూడా ఆడ పండియటానికి భూములున్నా అనువుగా నీళ్లు లేక, కరెంటు లేక, చేసే నాదులు లేక, ప్రకృతి సహకరించక హైదరాబాద్ ఎత్త పట్టుకొని వస్తే తాపి మేస్త్రిగానో కూలి మనిషిగానో పనిచేసిన దాఖలాలు ఉన్నాయి. అటువంటి తెలంగాణలో ఈరోజు ఆయన తొండల గుడ్లు పెట్టే భూములని చెప్పారు. ఇవాళ తోవలేని భూమికి కూడా తెలంగాణలో పాస్బుక్ ఉంది అని అంటే 30 లక్షలు 40 లక్షలు రోడ్డు లేకపోయినా. కారణం రైతు బంధు ఇచ్చారు, కరెంట్ ఇచ్చారు, నీళ్ళు ఇచ్చారు, వ్యవసాయ ఆమోదయోగ్యంగా ఉంది. ఈరోజు తెలంగాణలో భూమి 2 ఎకరాలు ఉంటే చాలు మనం కోటీశ్వరులు అనుకునే భావన ప్రజలకు అదైతే వచ్చింది రైట్. దీని అంతటికి కారణం తెలంగాణ రావటం, తెలంగాణ తేవటమే కదా. తెలంగాణ తీసుకొచ్చిన తర్వాత దానికి తగ్గట్టు అనుకూలంగా ఈరోజు ఎక్కడ చూసినా కానీ నీటి వనరులు పెంచడమే కదా. ఇన్ని రకాలుగా అభివృద్ధి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఉన్నదాన్ని ఇంకా కొనసాగింపుగా చేయాల్సిన పనులు చాలా ఉంటే వాటిని వదిలిపెట్టి కేసీఆర్ గారి పేరు లేకుండా చేద్దాం, కేసీఆర్ గారి చరిత్ర లేకుండా చేద్దాం, మనం ఎంతసేపు ఆయన తిడితే పెద్ద మనుషులం అవుతామని చెప్పేసి ఒక భావనతోని ఇవాళ ముఖ్యమంత్రి గారు కానీ వారి సహచర మంత్రులు కానీ దోచుకోవడానికి మార్గాలు ఏమేమి ఉన్నాయని చెప్పేసి చూస్తూ ఉన్నారు. మీకు ఉదాహరణ పౌర సరఫరాల శాఖ మంత్రిగా బాధ్యతలు వహిస్తున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆయన శాఖలో ఎంత కుంభకోణాలు జరుగుతూ ఉన్నాయి, ఎంత అవినీతి జరిగింది, దాని గురించి మాట్లాడే పరిస్థితి ఉందా? ఇవాళ మాట్లాడితే కనీసం కోర్టుల్లో కేసులు వేసినా కానీ విచారణ జరగకుండా అడ్డుకునే పరిస్థితి ఉంది. దాని మీద విచారణ చేపట్టట్లేదు. సో మీరు ఎవరైనా కంప్లైంట్ చేశారా? మీరు ఎవరికన్నా అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంది, ఇంత కుంభకోణాలు జరుగుతున్నాయని, పోనీ మీరు మాజీ ఎమ్మెల్యే కదా, మీరు ఎవరితో అన్న పాపం తలా పిరికెడ్ అన్నట్టు ఉన్న దాంట్లో ఎట్లా పంచుకుందాం అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు తప్ప నువ్వు ఇది చేసినావని చెప్పేసి నిర్ణయాలు తీసుకునే పరిస్థితి, చర్యలు తీసుకునే పరిస్థితి ఎక్కడుంది? ఆఖరికి కోర్టులో కూడా ఇష్టం అంటే మీరు కంప్లైంట్ చేసినా అక్కడ తీసుకునేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు. ఇవాళ గుట్టలు మాయమైపోతున్నాయి. మట్టి పేరు మీద దందా జరుగుతుంది, ఇసుక పేరు మీద దందా జరుగుతూ ఉంది, గంజాయి విచ్చలవిడిగా వ్యాపారాలు జరుగుతూ ఉన్నాయి. ఏవేవైతే సంఘ వ్యతిరేక శక్తులు అంటే మామూలుగా చట్టానికి వ్యతిరేకంగా చేసే వ్యాపార లావాదేవీలు ఉన్నాయో అవన్నీ ఇలా విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. బెల్ట్ షాపులు మద్యం వేర్లే బారుతుంది. మీ హయాంలో కూడా ఏ జరిగినాయి కదా, సో అప్పుడు కూడా మీ మీద ఇలాంటి ఆ ఎలిగేషన్స్ రోజు వచ్చాయి కదా. కేవలం గ్లోబల్ ప్రచారాలు చేసారు, ఈ రోజు వాస్తవ రూపంలో వాళ్ళు చేస్తున్నారు, నిర్వహిస్తున్నారు. సో మీరు చేసిన వాటికి ఆధారాలు లేవంటారు? ఆధారాలు కాదు, నిజంగా ఉంటే ఇవాళ పత్రికలు గగ్గోలు పెడతా ఉన్నాయి. ఆయన పత్రికలలో వార్తలు చూపియండి, వీళ్ళు మాట్లాడటం తప్ప యూట్యూబ్ ఛానల్లో. ఓకే, వీళ్ళ ఎలిగేషన్స్ తప్ప కొత్తగా అక్కడ ప్రూఫ్ అయితే ఏం లేదంటారు. ఇవాళ రోజుకొక ఆర్టికల్ వస్తుంది, రోజుకొక వార్త వస్తుంది, తాటికాయ అంత అక్షరాలతో వస్తున్నాయి. దాని మీద చర్యలు ఉన్నాయా? ఆధారాలతో పత్రిక విలేకరులు రాస్తారు కదా. మా దాంట్లో మా హయాంలో వీళ్ళు గగ్గోలు పెట్టడం, యూట్యూబ్ ఛానల్ సోషల్ మీడియాలో పెట్టుకొని, ఆ యూనివర్సిటీలను పెట్టుకొని, సోషల్ మీడియా యూనివర్సిటీలని వాట్సాప్ యూనివర్సిటీలు పెట్టుకొని వీళ్ళు గగ్గోలు పెట్టడం తప్ప ఎక్కడన్నా ఆధారాలతో చెప్పిన దాఖలాలు ఉన్నాయా? వెంటనే చర్యలు చేపట్టారు. ఎక్కడన్నా ఒకటో రెండో ఇటువంటి ఏమైనా జరిగితే ఈ సంఘటనల్ని వెంటనే ముఖ్యమంత్రి గారు ఆదేశించారు, అధికారులు చర్యలు చేపట్టారు. ఇలా పట్టించుకునే నాదుడు లేడు. విచ్చలవిడిగా కాంగ్రెస్ కార్యకర్తలకి లైసెన్స్ ఇచ్చినట్టు ఇచ్చేసారు. మీరేం చేసుకున్నా పర్వాలేదు. 2 నియోజకవర్గాల్లో అదే జరుగుతుంది అంటారు. రాష్ట్రంలో కూడా జరుగుతుంది. రాష్ట్రంలో కూడా
ఒక్క 2 నియోజకవర్గాలనే కాదు, 2 నియోజకవర్గాల్లో బాగా అదనంగా జరుగుతుంది. బట్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పని జరుగుతా ఉంది. సో అడగడానికి అడిగినా మనకు సమాధానం చెప్పేవాడు లేడంటారు. రాక రాక అధికారం వచ్చింది. రేపు మళ్ళా భవిష్యత్తులో ఉంటదో లేదో తెలియదు. వచ్చిన ఈ అధికారంలో మనకు అవకాశం ఉన్నంత వరకు దోచుకోవాలి, దాచుకోవాలనే ఒక ఆలోచనతోనే మంత్రివర్గం పనిచేస్తుంది. కార్యకర్తలు పనిచేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. మీ నియోజకవర్గంలో ఎస్పెషల్ అయితే పద్మావతి గారు బాగానే ప్రజలతో మమేకం అవుతున్నారంట, తిరుగుతున్నారంట. అంటే మాకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం, మాకున్న ఏదైతే రిపోర్టర్స్ ఉన్నారో వాళ్ళు మాకు చెప్పిన లెక్క ప్రకారం అయితే గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలో ఈవిడ బాగానే పనిచేస్తుంది అనేది ఒకటి ఒకటి వినిపిస్తుంది. అది నిజమా అబద్ధం? అంటే సరే మీరు ప్రతిపక్షంలో అంటే ఉన్నారు కాబట్టి. మామూలుగా మా నియోజకవర్గ ప్రజలు మరి నెలకొకసారి ప్రత్యక్షం అయితేనో, హడావుడి చేసి ఆర్భాటం చేస్తేనే అది బాగా అభివృద్ధి అని చెప్పేసారు అనుకుంటే నేనేం చెప్పలేను. ఎందుకంటే ఆర్భాటాలు చేస్తే నెలకొకసారి వచ్చి అవుపడటం ప్రత్యక్షమైనప్పుడే అదే అభివృద్ధి అని చెప్పేసి అని అనుకుంటే నిరంతరం ప్రజలలో ఉండటం తప్పు అనే ఒక నిర్ధారణకు రావాల్సి వస్తుంది. అంటే గతంలో మీరు ఎవరిని కలవలేదా మరి? మీరు అధికారంలో ఉన్నప్పుడు మీరు కలిసి ఉంటే కూడా మీకు కూడా అటువంటి ఫేమస్ వచ్చేది కదా, మీరు కూడా అట్లా మా ఎమ్మెల్యే మాకు అందుబాటులో ఉన్నాడు అన్న ఫీలింగ్ వచ్చేదేమో కదా. మరి మీరు ఎందుకు నెలకొకసారి చేయలేదు? వచ్చేది నేను కాదు, పద్మావతి గారు వస్తారు. మరి మీరు నిత్యం ఉండేవాళ్ళ? నేనైతే క్యాంప్ ఆఫీస్లో రెగ్యులర్గా మార్నింగ్ టు ఈవినింగ్ వరకు గ్రామాలలో తిరిగితే గ్రామాలలో కలవటం, పొద్దునపూట గ్రామాలలో బయలుదేరటానికంటే ముందు ఇంటి దగ్గర ప్రజలు వస్తే ఇంటి దగ్గర కార్యకర్తలను కానీ ప్రజల్ని కలవటం, అవన్నీ కార్యక్రమాలు మరి మేము చేసినాం. అది తప్పు, ఈ రకంగా నెలకొకసారి రావటమే కరెక్టు, పద్మావతి చేసిందే నిజం అని చెప్పేసి నియోజకవర్గ ప్రజలు అనుకుంటున్నారేమో తెలియదు. మరి మేమున్నప్పుడైతే మాకు రాక రాక ఒక అవకాశం ప్రజలు ఇచ్చారు. తప్పకుండా చిత్తశుద్ధితో ప్రజల మధ్యలో ఉండి పనిచేయాలి. నిరంతరం ఏ అవసరం వచ్చినా, ఆపద వచ్చినా ఒక ప్రజాప్రతినిధిగా వాళ్ళకి అందుబాటులో ఉండటమే ప్రధాన ఉద్దేశం అనే విధంగా మేము దాదాపుగా మా అధిష్టానం అదే చెప్పింది, మా నాయకుడు అదే చెప్పిండు కేసీఆర్ గారు. మేము కూడా అదే రకంగా చేసాం. నియోజకవర్గాలలో నిత్యం జనాలకు అందుబాటులో ఉన్నాం, పర్యటనలో ఉన్నాం. మరి ఈరోజు నెలకొకసారి వచ్చేటోళ్ళు బాగా చేస్తున్నారు అని చెప్పేసి మీరు అంటున్నారు అని అంటే మరి ప్రజలు అట్లా ఏమన్నా కోరుకుంటున్నారేమో తెలియదు. ఓకే. సో మీ హయాంలో సరే మీరు ఎమ్మెల్యేగా మంచి సేవలు అందించి ఉండొచ్చు. బట్ మీ హయాంలో ఇంకా మీరు పూర్తి చేయాల్సినటువంటి కార్యక్రమాలు ఏమైనా మిగిలి ఉన్నాయా? ఏంటి అసలు మీ హయాంలో జరిగిన అభివృద్ధి ఏంటి? అంటే అభివృద్ధి అనేది 5 సంవత్సరాలలోనే పూర్తి చేయలేం గదా! కొన్ని ప్రతిపాదనలు ఉంటాయి. కొన్ని మొదలుపెట్టి ఉంటాము. వాటిని పూర్తి చేయడానికి గానీ అది ఇప్పుడు ఏది కూడా పర్మనెంట్‌గా దీనితోని సరిపోతుంది అని చెప్పి చెప్పలేం. పెరుగుతున్న డిమాండ్‌లకు అనుగుణంగా, మారుతున్న కాలానుగుణంగా, ప్రజల కోరికలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అవసరాలు మారుతూనే ఉంటాయి. దానికి అనుగుణంగా చేయాల్సిన బాధ్యత ఒక ప్రజాప్రతినిధిగా మాకుంటది. అదే రకంగా ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటది. నాకు రాక రాక 5 సంవత్సరాలు పనిచేసే అవకాశం వచ్చింది. 5 సంవత్సరాలలో నేను ఎంతవరకు చేయగలుగుతానో నా శక్తికి మించి చేసిన. హ్మ్. అప్పుడున్న ప్రభుత్వం కేసీఆర్ గారిని, ముఖ్యమంత్రి గారిని ఒప్పించి అక్కడి నుంచి తీసుకురావాల్సిన అనుమతులు తీసుకొచ్చినాం. అక్కడి నుంచి తీసుకొచ్చే నిధులు తీసుకొచ్చినాం. అదే రకంగా నియోజకవర్గంలో దాదాపుగా ప్రతి గ్రామంలో రోడ్లేపియగలిగినాం. కోదాడు పట్టణాన్ని అభివృద్ధి చేయగలిగినాం. కేసీఆర్ గారి హయాంలో ర్యాండమ్‌గా ఒక ఎమ్మెల్యే పోయి ఈ నియోజకవర్గాన్ని అడిగి ఏదో అభివృద్ధి చేసుకున్నారనే కాదు. రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాలలో ఏ పథకం తీసుకున్నా ర్యాండమ్‌గా ఇంప్లిమెంట్ అయ్యే విధంగా నిర్ణయాలు తీసుకున్నారు. కళ్యాణ లక్ష్మి అది రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది పెళ్లిళ్ళు చేసుకున్నా తప్పకుండా కళ్యాణ లక్ష్మి ఇచ్చారు. రైతు బంధు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతులు ఉన్నా, చిన్న సన్నకారు రైతులు ఎంతమంది ఉన్నా కానీ భూములు ఉన్న వాళ్ళకి వ్యవసాయ ఆమోదయోగ్యమైన ప్రతి భూమికి డబ్బులు ఇచ్చారు. అదే రకంగా వృద్ధాప్య పెన్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా నిష్పక్షపాతంగా ఏ దురుద్దేశం లేకుండా ప్రతి ఒక్కళ్ళకి అమలు చేశారు. అదే రకంగా విడో పెన్షన్స్, టాడీ ట్యాపర్సు, మీకు ఏ స్కీమ్ తీసుకున్నా కానీ వైకుంఠ ధామాలు కడితే కూడా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వైకుంఠ ధామాన్ని నిర్మించడానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాని ప్రకారం చెయ్యాలని చెప్పి కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు, చేపించారు. ఇవాళ ప్రతి గ్రామంలో ఒక వైకుంఠ ధామాన్ని కట్టగలిగిరు అని అంటే ఇంతకుముందు దాన సంస్కారాలు చేసుకోవాలనుకుంటే అది ఒక పెద్ద ఇబ్బందికరమైన పరిస్థితి ఉండే. స్నానం చేయడానికి వసతులు లేకపోతుండే, అవును. మోటార్ వేస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి లేకపోతుండే, కరెంటు లేక ఒక కుండ నుంచి మామూలుగా బావిలో దిగుడు బావిలో పోయి ఎవరైనా నీళ్లు తీసుకొని వస్తే ఆ నీళ్లు జల్లుకొని వచ్చి ఇంటికాడ స్నానాలు చేసిన పరిస్థితిని ప్రత్యక్షంగా అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారే చెప్పారు. తెలంగాణలో ఆనాడున్న పరిస్థితిని. కానీ ఈరోజు వైకుంఠ ధామాల ద్వారా కార్యక్రమాలని సజావుగా వృద్ధులు, పిల్లలు, మహిళలు ఎవరైనా ఆ విపత్కరమైన పరిస్థితులలో చేసుకోవడానికి ఆమోదయోగ్యంగా ప్రతి గ్రామానికి ఒక వైకుంఠ ధామాన్ని కేటాయించిన ఘనత కూడా ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అది ఒక తెలంగాణలోనే సాధ్యమైంది. అది కేసీఆర్ వల్లనే సాధ్యమైంది.
ఈ రకంగా అనేక రకమైన అప్పటి వరకు రాష్ట్రంలో లేని పథకాల్ని అమలు చేసిన ఘనత కేసీఆర్ గారిదైతే వాటన్నిటిని ప్రజలకు చేరవేసే అవకాశం ఒక నియోజకవర్గ బాధ్యుడిగా ప్రజాప్రతినిధిగా మాకు అవకాశం. సరే ఇప్పటి వరకు మనం ప్రభుత్వాలు ఏం చేసాయి, గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మాట్లాడుకున్నాం. ఇప్పుడు మనం కొన్ని నిజాలు మాట్లాడుకోవచ్చు. తప్పకుండా దేనికన్నా సమాధానం చెప్తారు, ఇబ్బంది ఏం లేదు మీకు. డెఫినెట్గా. ఓకే, రైట్. ఫ్రాంక్గా మాట్లాడుకుందాం. మీ నియోజకవర్గంలో సరే గత ప్రభుత్వం ఎంత అభివృద్ధి చేసింది అనేది ప్రజలకు తెలుసు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం చేస్తుందని కూడా తెలుసు. కానీ మీరు ఓడిపోవడానికి గల కారణాలు అంటే మీ ప్రభుత్వం మీ నియోజకవర్గం తర్వాత వస్తాను. మీరు ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి ముఖ్యంగా? ఎందుకంటే ఇప్పుడు మీరు దాదాపుగా 10 సంవత్సరాలు అద్భుతంగా పరిపాలించామని చెప్పుకుంటున్నారు మీరు. నిజంగా మీ దాంట్లో మీ పరిపాలనలో కొన్ని మంచి పనులు చేస్తుండొచ్చు. ముఖ్యంగా 24 గంటల కరెంటు, అదేవిధంగా రైతు బంధులో అప్పుడు ఏ రైతు కూడా ఇబ్బంది పడలేదనేది జగమెరిగిన సత్యం. ఇప్పుడు రైతు బంధు కోసం, రైతు భరోసా కోసం ఏదో మన వరద బాధితుల ఆహార పొట్లాలు ఎదురు చూస్తున్నట్టు చూసే పరిస్థితికి వచ్చింది. సో మరి మీరు అంత మంచి చేస్తుంటే ఎందుకు ఓడిపోవాల్సి వచ్చింది? కారణం ఏంటి? ఒక ఒక అంటే మాజీ ఎమ్మెల్యేగా మీరు ఏం గ్రహించారు? అంటే చరిత్రలో బాగా చేసేది కాబట్టి వీళ్ళనే ఉంచుదామనే ఆలోచన ప్రజలకు ఎప్పుడు లేదు అని అనేది గత చరిత్ర కూడా చెప్తా ఉంది. అంటే అంటే మంచిగా చేస్తూ ఉంటారా? అంటే కాంగ్రెస్ చేసినా ఇంకోళ్ళు చేసినా సుదీర్ఘ కాలం పాటు కంటిన్యూస్ గా ఒక్కళ్ళే ఉన్న ప్రభుత్వాలు ఏవి లేవు. ఓకే. 10 సంవత్సరాలు సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన తర్వాత ఒక మార్పు కోసం మేము అవకాశం ఇచ్చినామని ఈ రోజు ప్రజలు బహిరంగంగా చెప్తున్నారు కదా. కేసీఆర్ గారు అంటే ఏం చేయక కాదు, కేసీఆర్ గారు ఏదో చెయ్యలేదు అనేది కాదు, ఆయన కూడా అడుగుతా ఉన్నాడు. ఒకసారి చూద్దామని చెప్పేసి మార్పు కోసం ఓటేసినాము అని చెప్పి ప్రజలే స్వచ్ఛందంగా చెప్తా ఉన్నారు. అంతేగాని ఆయన అహంకారం వల్ల అహంకారాన్ని ఓడించాలి, ఒకసారి ఆయన్ని ఇంటికి పంపించాలి, ఫామ్ హౌస్కి పరిమితం చేయాలని కొన్ని మాటలు కూడా వచ్చింది. మరి దీనికేం సమాధానం చెప్తారు? ఒక మంచి కుక్కని చంపడానికి పిచ్చి కుక్క అని ప్రచారం చేస్తే 10 మందిని రాళ్ళేసి ఏ రకంగా అయితే పిచ్చి కుక్కని చంపిన దాఖలాలు చరిత్రలో ఉన్నాయో, ఒక మంచి వ్యక్తి మీద కూడా బద్నాం చేయడానికి, బురద చల్లడానికి ఆయన మంచోడు కాదు, అహంకారి, కలవడు, రకరకాల ప్రచారాలు యూట్యూబ్ ఛానళ్ళలో చేసిన దాఖలాలు ఉన్నాయి, అనుభవాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పిందల్లా ప్రతిపక్ష నాయకుడిగా ఆ హోదాలో చెప్పిందల్లా వాస్తవం అని చెప్పేసి ఇది వాస్తవం కాకపోతే ఏదో శిక్షలు పడతాయంటే ఆ భయం వేరే విధంగా ఉంటుంది. నువ్వు ఏమన్నా మాట్లాడచ్చు ప్రజాస్వామ్యంలో. కాబట్టి అది నమ్ముతావా నమ్మకపోతావా అది నీ ఇష్టమని మళ్ళీ వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి అవాకులు చెవాకులతోని, లేనిపోని ఆరోపణలతోని, అబద్ధాలతోని ఎట్లన్నా మామూలుగా అధికారంలోకి రావాలని చెప్పేసి ఒక దురుద్దేశంతో బురద జల్లే ప్రయత్నం చేసిన దాంట్లో చాలా మంది అమాయకులు నమ్మిర్రా నమ్మలేదా, ఏం జరిగింది ఏంది అనేది ఒక భాగం అయితే, మొత్తానికైతే మార్పు అనే పేరు మీద ప్రభుత్వాన్ని మార్చారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది? ప్రజలు ఏమి ఆలోచించి ఊహించి అవకాశం ఇచ్చారు కాంగ్రెస్కి? వాళ్ళు ఏం చెప్పారు అధికారంలో రావడానికంటే ముందు? ఇవాళ కేసీఆర్ గారి కంటే అదనంగా మేము చేస్తామని చెప్పారు. కేసీఆర్ గారు 2,000 ఇస్తే మేము 4,000 ఇస్తామన్నారు వృద్ధులకి. కేసీఆర్ గారు 10,000 ఇస్తే మేము 15,000 ఇస్తాం రైతులకు అన్నారు. కళ్యాణ లక్ష్మి ఆయన లక్షిస్తున్నాడు, మేము అదనంగా తులం బంగారం ఇస్తామని అన్నారు. ఆడవాళ్ళకి 2,500 రూపాయలు మహాలక్ష్మి పథకం ఇస్తామని చెప్పారు. స్కూటీలు ఇస్తా అన్నారు. అసలు అరచేతుల వైకుంఠం చూపించారు. ప్రజలు నమ్మారు, ఓట్లేసారు, అధికారం వచ్చింది, అందరం ఎక్కిండు. ఏం జరుగుతుంది? ఏ ఒక్క పథకం అన్నా అమలవుతుందా? ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు నిండు అసెంబ్లీలో కూడా, మేము అలా చెప్పినాము, మా లెక్కల ప్రకారం మేము ఇచ్చినాము, అధికారులు మాకు ఇచ్చిన లెక్కల ప్రకారం, మా చేతికి అందిన లెక్కల ప్రకారం మేము ఇచ్చినాము, అవి మీకు అందినయో లేదో నాకు తెలియదు, అందకపోతే నేను బాధ్యుని కాదంటాడు. ఒక ముఖ్యమంత్రి ఒక అంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడితే, ప్రజలంటే అంత చులకన భావంతో మాట్లాడితే, ఆయన బాధ్యతను విస్మరించి మాట్లాడితే ఇంకేం చెప్తారు? ఈరోజు అసెంబ్లీ జరుగుతూ ఉంది, బడ్జెట్ సమావేశాలు జరుగుతూ ఉన్నాయి. చాలా ప్రాధాన్యత కలిగిన సమావేశం ఇది. ముఖ్యమంత్రి గారు ఉండరు అసెంబ్లీలో. కాలక్షేపానికి వాళ్ళు కొన్ని తీర్మానాలు పెడతారు. ఇవాళ బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో, రైతుల సమస్యలు కానీ, నిరుద్యోగ సమస్య కానీ, లేకపోతే గ్రామాలలో నీళ్లు రాని సమస్య కానీ, విద్యుత్ సమస్య కానీ, ఇతరాతర ప్రధాన సమస్యలు బర్నింగ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద చర్చకు అనుమతించరు. అంటే ఇప్పుడు జరుగుతున్న ఈ 10 రోజుల వ్యవధిలో ఇవేమి చర్చకు రాలేదు అసలు.
ఏది వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్షాలు దాన్ని తిరస్కరించడం, పక్కకు పెట్టడమే. ఇప్పటి వరకు జరిగినాయి దాదాపుగా సమావేశాలలో ఏదన్నా ఒక్కటేన్నా పనికొచ్చే ఒక టాపిక్ మీద టాపిక్ మాట్లాడింది మీద మాట్లాడిన దాఖలాలు లేవు. ఏం జరిగింది అసెంబ్లీ? దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది గంటకి? ఎన్ని రోజులు నిర్వహిస్తే ఎన్ని కోట్లు ఖర్చయినాయి? ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారు? ఏ పని మీద పోయిర్రు? ప్రజలకు అత్యంత విలువైన సమయాన్ని ఈడ కేటాయించాల్సింది, ఇక్కడ తీర్మానాలు చేయాల్సింది, ఇక్కడ ప్రతిపాదనలు చేయాల్సింది, ఇక్కడ అభివృద్ధి గురించి మాట్లాడాల్సింది వదిలిపెట్టి రేపు చేయాల్సిన వాటి మీద ప్రతిపక్ష నాయకులకి మీరు సమాధానం చెప్పాల్సింది పోయి, మీరు ఆయన రావాలి, ఈయన రావాలని చెప్పేసి మాట్లాడి మరి సమావేశాలు అవుతున్నప్పుడు నువ్వెక్కడున్నావు? సరే ఆయన ఉన్నాడా ముఖ్యమంత్రిగా మన 2:30 గంటలు మాట్లాడారు, అది మీకు కూడా తెలుసు. మరి ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కదండి, మరి కనీసం ఏదైతే మన మాజీ ముఖ్యమంత్రి మా కేసీఆర్ పార్టీ గారు మాట్లాడుతూనే ఉంది కదా, శాసనసభ కాదు సార్, పక్ష ఇప్పుడు నేతలు. అంటే ప్రతిసారి ప్రతి ఎమ్మెల్యే మీలాంటి ఎమ్మెల్యేలు అందరూ కూడా ఏం మాట్లాడుతున్నారంటే కేసీఆర్ వచ్చి సమాధానం చెప్పాలా, కేటీఆర్ వస్తున్నారు కదా, కానీ అధ్యక్షుడు ఆయన కదా, ఆయన రావాలి కదా, వచ్చి ప్రజల తరపున మాట్లాడాలి కదా. ఇది ఒక పార్టీ. పార్టీ సిద్ధాంతం ప్రకారము అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష పాత్రను పోషించటంలో వైఫల్యం చెందితే, మేము ప్రశ్నించటంలో వైఫల్యం చెందితే అప్పుడు మాట్లాడాల. ఇక్కడ ఉన్న మా పక్ష నేతలకి అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నారు. ఇంకా కేసీఆర్ గారు వస్తేనే అని అంటే ఎట్లా? కేసీఆర్ గారు అడగాల్సిన విషయాలు ఏవైతే ఉన్నాయో వారు తీసిన దిశానిర్దేశం ప్రకారం మా పక్ష నేతలు, మా సభ్యులు అడుగుతూనే ఉన్నారు. వాటికి సమాధానం లేదు. కేసీఆర్ గారే పర్టికులర్గా ఈ ప్రశ్న అడగాలనే లేదు కదా. అంటే ఇప్పుడు ఆయన కూడా జీతం తీసుకుంటున్నారు కదా, దాదాపుగా రేవంత్ రెడ్డి గారు మన సభలో చెప్పారు 1,06,00,000 తీసుకున్నాడు ఇప్పటి వరకు జీతం. ఇప్పుడు సో ఆయన ఎదుటి మీద జీతం తీసుకున్న దానికన్నా పని చేయాలి కదా అంటారు. అట్లంటే మరి ముఖ్యమంత్రి హోదాలో వారు తీసుకుంటున్న దాని ప్రకారం తగిన న్యాయం చేయాలి కదా. ఇప్పుడు ఎదుటోళ్ళని అంటున్నప్పుడు మన కూడా ఏమంటారు, మన బాధ్యత ఏంటి సరే అనేది కూడా వచ్చి అటెండ్ మాట్లాడాలి. అవుతున్నారు, ఏం మాట్లాడాల్సిన అంశాల మీద మాట్లాడుతున్నారు, ఢిల్లీకి వెళ్ళాల్సి ఉంటే వెళ్తున్నారు. మొత్తానికి రాకుండా అయితే ఎగ్గొట్టట్లేదు కదా ముఖ్యమంత్రి గారు. మొత్తానికి రాకుండా అంటే మీరు వచ్చి ఏం చేసిరు? మీరు ఏదైనా అక్కడ సమాధానం దొరుకుతుందంటే, మా సూచనలు సలహాలు పాటిస్తారనంటే, తప్పకుండా మేము చెప్పే వాటిని పరిగణలోకి తీసుకుంటారనంటే ఓకే, మాజీ ముఖ్యమంత్రి గారు కూడా సభకు వస్తారు, మాట్లాడతారు. కానీ ఈరోజు అడుగుతున్న వాళ్ళకే సమాధానం చెప్పే పరిస్థితి లేదు. మీరు చేస్తున్నదే సరిగా లేదు అక్కడ. మీరు కొత్తగా ఏదైనా చేస్తుంటే దాంట్లో కొన్ని చేర్పులు మార్పుల కోసం సలహాలు సూచనలు వారి అనుభవాన్ని మీకు అందించగలుగుతారు. మీరు ఈరోజు అసెంబ్లీనే నడిపించడానికి ఈ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకుపోతూ ఉంటే ఇంకా వచ్చి ఎంత చెప్తే కూడా ఏం చెప్తే కూడా జరిగే ప్రయోజనం ఏంది? మీరు ఇలా తప్పించుకోవడానికి, ఎదుటోళ్ళ మీద బురద జల్లటానికి అసెంబ్లీకి రావట్లేదు, లేకపోతే జీతాలు తీసుకుంటున్నారు ప్రతిపక్ష నాయకుడు హోదాలో అని చెప్పేసి మాట్లాడుతున్నారు తప్ప, తప్పకుండా వారి ఇలా ఒక ప్రతిపక్ష నాయకుడిగా జీతం గురించి మాట్లాడుతున్నారు. వారు లేకపోతే అసలు ఈ రాష్ట్రమే లేదు కదా. నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశమే ఈ రాష్ట్రానికి లేదు కదా. రాష్ట్రాన్ని సాధించడంతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పెడితే వాటిని కొనసాగించే పరిస్థితే మీకు లేదు. వారు వస్తేనే, వారు చెప్తేనే అని చెప్పేసి అని అంటే ఎట్లా? మా పార్టీ సభ్యులు ఉన్నారు, అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక అవస్థలు పడుతున్నారు ఇవాళ అధికార పార్టీ వాళ్ళు. కొత్తగా చేస్తున్నది లేదు, ఈ రాష్ట్ర ప్రజలను ఉద్ధరిస్తున్నది లేదు. మీరు ఏదైనా చేస్తున్నప్పుడు తప్పకుండా దాంట్లో సూచనలు సలహాలు ఇవ్వడానికి వస్తారు. మీరు ఏ రకంగా అవమానించాలి, ఏ రకంగా తిట్ల పురాణంతో తిట్టాలి, ఇంకేదో చేయాలి, మీరు మీ పైశాచిక ఆనందాన్ని పొందటానికి రమ్మనంటున్నారు తప్ప దాంట్లో పెద్ద ఉపయోగం ఏమి ఉండదు కదా. సో మొత్తానికి మీ ప్రభుత్వం మారడానికి ఒక మార్పు కోరుకున్నారు తప్పితే ప్రజలు దీని మీద వ్యతిరేకత అయితే లేదంటారు మీ మీద. ఈ రోజు కూడా ప్రజలు చెప్తున్న మాట అదే కదా. ప్రజలు చెప్తున్న మాట ఏంది? ఎన్నికలైన మరుసటి రోజే ఏమంటున్నారు? అయ్యో, మా నియోజకవర్గంలో ఎమ్మెల్యే సరే ఏదో పోతాడు అనుకున్నాం కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు పోతాడు అనుకోలేదు. ముఖ్యమంత్రి గారు కేసీఆర్ కంటే గొప్ప వ్యక్తి ఎవరు అని చెప్పేసి ప్రజలే చర్చ పెట్టేది కదా. ఇయాల్టి కూడా ఆడనో ఈడనో మూసి బాధితులు కానీ, ఇంకా వేరే కానీ, వరద బాధితులు కానీ ఎవరు నోరు తెరిచినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ విపత్కరమైన పరిస్థితులైనా కేసీఆర్ గారు ఉంటే బాగుంటుండే, కేసీఆర్ గారు అనవసరంగా మేము పోగొట్టుకున్నామని చెప్పేసి నెత్తినోరు బాదుకుంటున్నారు కదా, చెంపలేసుకుంటున్నారు కదా. ఇవాళ ఎవరితోనూ చెప్పిస్తున్నది కాదు కదా, అది స్వచ్ఛందంగా ప్రజలే చెప్తున్నారు కదా. సరే మరి ముఖ్యమంత్రి గారు మాట్లాడతా ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కాదు, సాక్షాత్తు అసెంబ్లీలోనే వాళ్ళ తలల మీద కాళ్ళు పెట్టి తొక్కుకుంటూ వచ్చాను అధ్యక్ష ఇక్కడికి నేను అని మాట్లాడారు.
సో ఇట్లా తొక్కుకుంటూ వచ్చాను. ఇదంతా నేను నేను నా టాలెంట్‌తో నేను వచ్చాను తప్పితే, ఇక్కడ ప్రజలది అదే ప్రజలు ఆశీర్వాదం ఇదని పక్కన పెడితే, నేను తొక్కుకుంటూ వచ్చాను. మిమ్మల్ని కేవలం బీఆర్ఎస్‌లో తొక్కుకుంటా కేసీఆర్ గాని, ఫ్యామిలీ గాని, మీ మొత్తం అందరిని తొక్కుకుంటూ వచ్చానని అంటున్నారు. అది ఎంతవరకు మీరు యాక్సెప్ట్ చేస్తారు? అహంకారానికి సంబంధించిన విషయం అది. వారు అహంకారపూరితంగా మాట్లాడుతున్న మాటలవి. ప్రజాస్వామ్యంలో పార్టీలుగా ఒక అవకాశం బీఆర్ఎస్‌ని కాదని కాంగ్రెస్‌కి అవకాశం ఇచ్చారు. ఆ అవకాశం మేరకు మీరు ముఖ్యమంత్రి అయ్యారు. ప్రజలు అనుకుంటే మీరు ముఖ్యమంత్రి అయ్యారు. తొక్కుకుంటూ వచ్చినాం, ఇంకోటి వచ్చినాం అంటే ఇది అహంకారానికి సంబంధించిన విషయమే తప్ప ఇంకోటి కాదు. ఇప్పుడు అట్లా ఏంటి ఏమన్నా గెట్టు పంచాయతీ ఉందా? వ్యక్తిగత ద్వేషాలు ఏముంటాయి రాజకీయ పార్టీగా? మీరు ఒక పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అవకాశాల కోసం ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతోని పార్టీలు మారి మామూలుగా అవకాశాల కోసం వెతుకున్నారు. ఓకే. వెల్ అండ్ గుడ్. ఇక్కడ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తిగా అవకాశం 10 సంవత్సరాలు కేసీఆర్ గారికి ఇచ్చారు. వారు చేయగలిగినంత వారు చేసిర్రు. మీరు ఏం చేయగలుగుతారో ఇంక చేయండి. కానీ తొక్కుకుంటూ వచ్చినాం ఇంకా తొక్కుతూనే ఉంటాం మరి అని చెప్పేసి 2029లో అనంటే, కూడా తొక్కుతారంటగా మిమ్మల్ని. సరే ప్రజలు నిర్ణయిస్తారు. మన తలరాతలు రాసేదంతా ప్రజలే. ప్రజాకోర్టులో మన భవిష్యత్తు తెలుస్తారు. కాబట్టి మీరు మంచిగా చేస్తే మిమ్మల్ని ఉంచుతారు. మేము మంచిగా చేయగలుగుతాం అనే విశ్వాసం మళ్ళా పెరిగితే ఆటోమేటిక్‌గా మమ్మల్ని తీసుకొస్తారు. మొన్న ఈ మధ్య ఇంటర్వ్యూలో ఒకటి చూశాను నేను. ముఖ్యమంత్రి గారిని ఒక యాంకర్ అడిగిన క్వెషన్ ఏంటంటే, మీకు ప్రత్యామ్నాయం ఎవరు? బీజేపా? బీఆర్ఎస్సా? అని అడిగితే, 2 పార్టీలు కలిసి రావాలి. ఆ 2 పార్టీలు కూడా చిత్తుచిత్తుగా ఓడించి నెక్స్ట్ మళ్ళీ అధికారం నేనే చేపడతాను. ఒక్క దెబ్బకి 2 పిట్టలు అన్నాడాయన. సో ఏంటి? ఏంటి ఆయన ఉద్దేశ్యం ఏంటి? దాంట్లో మీరేం గ్రహించారు? ఇయాల ముఖ్యమంత్రి గారు కుర్చీలో కూర్చున్నాడు గదా! అహంకారం అనేది ఆ రకంగా మాట్లాడిస్తుంది. అంటే ఇది కూడా అహంకారం అధికారం అంటారా? అనేది హ్మ్. అంతే కదా మరి. ప్రజాస్వామ్యంలో ఇంకా 2 సంవత్సరాల తర్వాత జరిగే ఎన్నికలలో ఏం జరగబోతది? ప్రజలేం తీర్పిస్తారనేది ప్రజల పక్షాన మీరెట్లా చెప్పగలుగుతారు? మీరేం చేసిరని మళ్ళీ ఓటేయాలి? మీరు చేసిన పనేందని ఓటేయాలి? ఇయాల అయితే గీతే మీరు డబ్బులు వెదజల్లుతుండొచ్చు. ఆ డబ్బులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని సంపాదించిన పైసలు ఓట్లను కొనుగోలు చేయడానికి డబ్బు వెదజల్లిద్దామనే ఒక ధీమా మీకుందేమో. ప్రజాస్వామ్యంలో డబ్బులతోనే అధికారం చేపట్టగలుగుతారు అని అంటే దానికేం చేయలేం. కానీ అంతకు మించి వేరే ఆశ లేదు, అవకాశం కూడా లేదు. వాళ్ళు అంతో ఇంతో గెలిస్తే దేనితోని గెలవాలా? ఈ అధికారాన్ని అడ్డం పెట్టుకొని డబ్బును వెదజల్లి ఓట్లను కొనుగోలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి ఆల్రెడీ ఒకసారి గెలిచిర్రు. రెండోసారి గెలిచే అవకాశం ఏదైనా వస్తది అనంటే వాళ్ళకున్న ఏకైక ఆధారం డబ్బులు వెదజల్లి రావటమే. డబ్బులతోనే ఈ ప్రజాస్వామ్యంలో ఎన్నికలైతే దాని వల్లనే అధికారం వస్తది అని చెప్పి అనుకుంటే ఇంకా దేవుడు కూడా బాగు చేయలేడు కదా రాష్ట్రాన్ని. ఇప్పుడు సాక్షాత్ ముఖ్యమంత్రి నన్ను కోసుకు తిన్న రూపాయి రావట్లేదు. దొంగలను చూసినట్టు చూస్తున్నారు అప్పుల కోసం పోతే అంటే, మరి ఎక్కడ సార్? ఎక్కడ ఖర్చు పెట్టి ఇది చేస్తారంటారు మీరు? డబ్బులే లేవంటున్నాడు కదా ఆయన. డబ్బులు లేకపోతేనే 1000,00,00,000 అనుకుంటే పెద్ద విషయమా రాహుల్ గాంధీ గారికి ఇవ్వటం అని చెప్పి చెప్తా ఉన్నాడా? అంటే కార్యకర్తలందరూ యేసుకుంటే. హ్మ్. ఏదో వాళ్ళకి కార్యకర్తలు ఉత్సాహం తెప్పించడం కోసం ఏదో ఒక మాట మాట్లాడారండి. దాన్ని కూడా మీరు అవకాశంగా వాడేసుకుంటే ఎట్లా? అది కాదు కదా. కాంగ్రెస్ అధికారంలో రావటానికంటే ముందు పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకని పార్టీలో ఇవాళ అధికారం వచ్చిన 2.5 సంవత్సరాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వేసుకుంటే 1000,00,00,000 ఇవ్వటం పెద్ద విషయం కాదు అని చెప్పేసి అంత ధీమాతో మాట్లాడగలుగుతున్నారు మీరు అని అంటే ఏ లెవెల్‌లో అవినీతి జరుగుతుందా అనేది గ్రహించాలంటారు. 3,47,000 ఎటు పోయినాయి అనేది మేము అనుమానాన్ని వ్యక్తం చేయాల్సి వస్తుంది. అది 27 నెలల్లో. ఇవాళ రాష్ట్రానికి రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నారు కదా. సామ్సంగ్ రిజిస్ట్రేషన్ ద్వారా వచ్చే ఆ డిపార్ట్మెంట్ ద్వారా వచ్చే ఆదాయం రోజు రోజుకు తగ్గుతుంది. మేము ఒప్పజెప్పినప్పుడు ఏ రకమైన ఆదాయంతో ఒప్పజెప్పినాం, ఈ రోజు ఎందుకు పడిపోతుంది అనే దాని మీద సమీక్ష లేదు. ఓకే. మీకు ఎక్సైజ్ శాఖలో ప్రమోషన్లు ఇచ్చి మామూలుగా సేల్స్ పెంచాలని అంటున్నారు. మద్యాన్ని ఏర్లే బారిస్తామని అంటున్నారు. బెల్ట్ షాపులు ఇవాళ గ్రామానికి విచ్చలవిడిగా సందుకొట్టు గొంతుకొట్టు పెట్టిస్తున్నారు. అసలు మద్యం షాపులు ఏర్లే పారేలా చేసింది మీ ప్రభుత్వం వాళ్ళు ఎలిగేషన్ పెడుతుంటే, మీ హయాంలో ఉన్నప్పుడే యూత్‌నంతా మరి మీరు నాశనం బంద్ చేశారు. చేయాలి కదా. యూత్‌నంతా నాశనం మీరు చేశారంటున్నారు. బంద్ చేయాలి కదా. మా హయాంలో మద్యం ఏర్లై పారితే దానివల్ల ప్రజానికానికి నష్టం జరిగితే, రాష్ట్ర ఆదాయానికి ఇబ్బంది జరిగితే మరి మీరు దీన్ని బంద్ కట్టడి చేయాలి కదా. చేయాలి యాక్చువల్‌గా మరి. మీరు బంద్ చేయాలి కదా. హ్మ్.
మరి మీరు దానికంటే అదనంగా ఎట్లా ఆదాయం వస్తుందని చెప్పేసి కదా అధికారుల మీద ఇప్పుడు మీరు టార్గెట్లు ఇచ్చి చేపిస్తున్నారు, ప్రమోషన్లు ఇచ్చి చేపిస్తున్నారు, దానికి బహుమతులు ఇస్తున్నారు కదా. దీనివల్ల ఆరోగ్యం క్షీణిస్తుంది, మధ్యతరగతి ప్రజలకు ఆదాయం గండిపడుతుంది, దీనివల్ల ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది అనే భావన మీకున్నప్పుడు, మేము అధికారంలో ఉన్నప్పుడు మీరు మాట్లాడినప్పుడు, ఈరోజు దాన్ని సంపూర్ణంగా కాకపోయినా ఎట్లా కంట్రోల్ చేసి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతారనేది ఆలోచన చేయాలి. కానీ ఏలే వారి బెల్ట్ షాపులు 3 పువ్వులు 6 కాయలుగా బెల్ట్ షాపులు నడుస్తూ ఉన్నాయి. మీరు ప్రోత్సహిస్తూ ఉన్నారు. నడి రోడ్డు మీద వ్యాపారస్తులు తన్నుకుంటున్నారు. మీది మీదా? మాదా? ఆటోలలో పోయే మాలు ఈ ఏరియాకి మీదెట్లా పోతది? మా షాప్ నుంచి పోవాలని చెప్పేసి మా దగ్గర బహిరంగంగా కోదాడ నియోజకవర్గంలో బహిరంగంగా మద్యం వ్యాపారులు ఈ గ్రామానికి మా మద్యం పోవాలి, మా షాప్ నుంచి పోవాలి, నీ షాప్ నుంచి ఎట్లా పోతుంది, ఇది ఎవరిది మాల్ అని చెప్పేసి రోడ్డు మీద ఎక్సైజ్ అధికారులు చేయాల్సిన పని వ్యాపారస్తులే చేస్తున్నారు ఇంత బహిరంగంగా. పీక్స్కి వెళ్ళిపోయింది అయితే. నడి రోడ్డు మీద ప్రొక్లైనర్లతో తీసిన మట్టి, ఇది నువ్వెట్లా తీసుకుపోతావు, నేను ఎట్లా తీసుకుపోను, నా ఏరియాల నుంచి నువ్వెట్లా తీసుకుపోతావు అని చెప్పేసి కాంగ్రెస్ కార్యకర్తలే బాయిగా పోటీ పడి రోడ్ల మీద దన్నుకొని బండ్లను ఆపేస్తే గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయింది మా దగ్గర చిలుకూరు మండలంలో. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగింది అది. నిన్న మొన్నటి విషయమే చెప్తున్నా, పద్మావతి గారి హయాంలోనే చెప్తున్నా, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి హయాంలోనే చెప్తున్నా. రోడ్డెమ్మటి పెద్ద పెద్ద ర్యాంపులో పడతాయి మా దగ్గర, మట్టిని దవ్వుకొని వచ్చేసి రోడ్డెమ్మటి పోసి ఆ నుంచి మళ్ళా వేరే దగ్గరికి ట్రాన్స్పోర్ట్ చేయడానికి. ఏ మైనింగ్ అధికారి రాడు, ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోరు, ఏ పోలీస్ యంత్రాంగం పనిచేయదు. చెరువులు మాయమైపోయినాయి, గుట్టలు మాయమైపోయినాయి, రాళ్ళు రప్పలు ఉజునార్లు మాయమైపోతున్నాయి, మద్యం ఏర్లై వారుతుంది, చెయ్యని అక్రమ దందా లేదు. ఇది పురోభివృద్ధి. సో కోదాడ, హుజూర్ నగర్ రెండు కలిపి వాళ్ళిద్దరే భార్య భర్తలు ఇద్దరు అక్కడ ఉన్నారు, పైగా మంత్రి. సో వాళ్ళకి అడ్డు అదుపు లేదంటారు మీరు. నేను అనటమే కాదు, మీరు మీ కెమెరాని పంపించి చూడండి ఒకసారి, లేకపోతే మీకు అక్కడ ఉన్న రిపోర్టర్స్ దగ్గర నుంచి సమాచారం తెప్పించుకోండి. ఎందుకంటే అక్కడ పేపర్ రోజు వేయించుకుంటే తెలిసిపోద్ది మనకి. అక్కడ ఆన్లైన్ పేపర్ చూస్తే అయిపోతుంది. సో ఇన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు పేపర్లు మెయింటైన్ చేయలేరా? వాళ్ళు ఒక వాళ్ళు పాజిటివ్గా రాయించుకోలేరా అంటున్నాను. అది కూడా జరుగుతుంది, కానీ అందరు కాదు కదా, ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా కొద్దిగా నీతి నిజాయితీ ఉన్నవాళ్ళు, ఈయనోళ్ళు నీతి నిజాయితీ ఉన్నోళ్ళు, లేకపోతే ఇంకేదైనా ఎక్స్పెక్ట్ చేసేటోళ్ళు, ఏదైనా కానీ ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కాబట్టి న్యూస్ పేపర్లలో మామూలుగా నిత్యం అవపడుతూనే ఉంటాయి. ఓకే. మద్యం గురించి, మట్టి గురించి, ఇసుక గురించి, మాఫియా గురించి, ఇతరత్ర వాటి గురించి నిత్యం పేపర్లలో వస్తూనే ఉంటాయి. కానీ దాన్ని ఎవరు పట్టించుకోరు, అధికారులు పట్టించుకునే పరిస్థితి ఉంటుంది. రైట్గా ఇక మీ ఓటమి గురించి చూద్దాం. ఎందుకంటే ఇప్పటిదాకా రాష్ట్రంలో జరిగిన పరిణామాల గురించి మాట్లాడాం. సరే, మీ హయాంలో ఏం జరిగింది, మీరు ఎందుకు ఓటమి పాలయ్యారనే దాని మీద మనం చర్చిద్దాం. నిజంగా ఈరోజు మీరు ఓడిపోవడానికి గల ముఖ్య కారణం మీరైతే ఏం చెప్తారు మీ అంశంలో? అంటే నా వంతుగా 22 సంవత్సరాలుగా నియోజకవర్గంలో అనునిత్యం అందులో మమేకమై ప్రజల మధ్యలో ఉండి, ప్రజలతోనే మమేకమై నా కార్యక్రమాలను నేను గెలిచినా ఓడిపోయినా ప్రజల మధ్యలో ఉండి చేసిన. ఇప్పుడు టీడీపీలో ఉన్నప్పటి నుంచి కూడా కాంగ్రెస్ ఫస్ట్ నుంచి ఓకే ఓకే చేసిన 2018 నుంచి 23 వరకు నాకు ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలు ఆశీర్వదించే అవకాశం ఇచ్చిన మేరకు అధిష్టానం కూడా గుర్తించిన తర్వాత నా వంతుగా నేను నా శక్తి వంచన లేకుండా శక్తికి మించి నియోజకవర్గ అభివృద్ధి కోసం కానీ ప్రజలకు అవసరాల కోసం కానీ నా వంతు నేను పనిచేసిన. అంతఃకరణ శుద్ధితో. అంతఃకరణ వాడు గుర్తుపెట్టుకోండి, కరెక్ట్గా అంతఃకరణ శుద్ధి కదా పక్క, అందులో డౌట్ లేదు కదా. 100% రైట్, చెప్పండి. సో ఇక ఓటమి ఎందుకు అయినాము అని అంటే, రకరకాల విష ప్రచారాలు కేసీఆర్ గారి మీద ఏ రకంగానైతే రకరకాల విష ప్రచారాలు జరిగినో అదే రకమైన విష ప్రచారాలు అంతకు మించి ఒక బలహీన వర్గాల సంబంధించిన వ్యక్తిగా కులాలను కూడా తిడుతూ అనేక రకమైన ప్రచారాలు చేశారు. దాంట్లో కొంతమందిని నమ్మిరు, కొన్ని ప్రయోగాలు ఫలించినాయి, ఆఖరికి నా ఓటమికి దారితీసినాయి. ఓకే. సో ఓన్లీ విష ప్రచారాల వల్లే మీరు ఓడిపోయారంటారు? 100% విష ప్రచారం. అంటే మీ స్వయం కృతాపరాధం కానీ ఏమి లేవంటారు? అంటే మనిషి అన్న తర్వాత చిన్నయో మొన్నయో పొరపాట్లు ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు, బట్ అది ఇంకొకళ్ళకి ఇబ్బంది జరిగేదో, నష్టం జరిగేదో, హాని చేసేదో కాదు. యాదృచ్ఛికంగా ఏదైనా ఒకవేళ జరిగితే మానవ తప్పిదంగా నా వైపు నుంచి కూడా ఏదైనా జరిగితే జరిగి ఉండొచ్చు. కానీ
ఉద్దేశపూర్వకంగా ప్రజలకు నష్టం చేసేదో, హాని జరిగేదో, రాజ్యాంగానికి ఇబ్బంది కలిగించేదో అటువంటి స్వయం కృపాదాలు ఏమి లేవు. కానీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది కంటిన్యూస్‌గా కాబట్టి, ఆ ప్రభుత్వం మీద వ్యతిరేకతతోని ఇట్లా ఓట్లేసినామని చెప్పేసి కొంతమంది చెప్తా ఉంటారు. ఇంకో కారణం, ఇంకోటి కారణం ఎన్నికలప్పుడు రకరకాల ప్రచారాలతోని మూకుమ్మడి దాడి చేసిర్రు. మానసిక దాడి చేసిర్రు. ఎవరెవరు? అందరూ. అందరు ప్రత్యర్థులు. ప్రత్యర్థులు అందరది ఏం లేదు. ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఆ రకమైన మెకానిజం ఉంది. వితిన్ ద పార్టీలో మా దగ్గర కొంతమందిని కోవట్లను తయారు చేసుకోవటమే గాని, మీ పార్టీ వాళ్ళది. కోవట్లను తయారు చేసుకోవటమే గాని, కులాలని రెచ్చగొట్టడం గాని, విష ప్రచారాలు చేయటం గాని, ఇంకో రకమైన ఆశలు చూపియటం గాని, ఏది ఏమైనా ప్రత్యామ్నాయంగా అధికారంలోకి రావాలి, ఎమ్మెల్యేగా గెలవాలనే ఏకైక లక్ష్యంతోని నా మీద అనేక రకమైన ప్రయోగాలతోని బురద జల్లిన దాఖలాలున్నాయి. హ్మ్. ఈరోజు ఒక్కొక్కటిగా వారు ఏమేమి చెప్పారో ఒక్కొక్కటిగా ప్రజలకు కూడా అర్థమవుతుంది కదా! సో మీ హయాంలోనే అంటే మీరు ముఖ్యంగా ఓడిపోవడానికి గల కారణాలేంటంటే, మీ హయాంలో ల్యాండు, శాండు, వైను, మైను విచ్చలవిడిగా బొల్లం మల్లయ్య యాదవ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ దందాలకి ఎవరు అద్దు అదుపు లేకుండా మాట్లాడిన వాళ్ళని చిత్రహింసలు పెట్టుకుంటా ముందుకెళ్ళిపోతున్నారు. 5 ఏళ్లలో జరిగింది ఇదే. ఇక్కడ తప్పితే పెద్ద అభివృద్ధి చెందింది ఏది లేదని చెప్పేసి ఒకటుంది. నోటి మాటలతోని కాకుండా ఒక్కటైనా సాక్ష్యాధారాలతోని రాసినయో, పత్రికలలో వచ్చినయో, లేకపోతే రుజువు చేసినయో, అధికారులకు ఇచ్చినయో, అధికారులతోని చేపించినయో, ఆయన పార్లమెంటేరియనే కదా అప్పుడు. ఉంటే ఎంపీ. తప్పకుండా నేను కూడా స్టాండ్ అంటే దానికి బాధ్యత వహిస్తా. ఇప్పుడు నోరుంది, మైక్ ఉంది. విష ప్రచారం చేయడానికి ఆయనకు ఆ రకమైన అవకాశం ఉంది. విష ప్రచారం చేసిండు. ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఇవన్నీ జరిగినాయి. ఆయన స్థానికంగా నాకంటే ముందు ఎమ్మెల్యేగా కోదాడ నియోజకవర్గంలో ఆయన రెండవసారి ఎమ్మెల్యేగా 2004 నుంచి 2009 కాలంలో ఈ శాండు, ల్యాండు, వైను, మైను అనేది టైటిల్ పెట్టి ఈనాడు పేపర్లో పతాక శీర్షికన తాటికాయంత అక్షరాలతోని వచ్చింది. మీరు తెప్పించుకోవచ్చు. మా కోదాడలో క్లబ్బులు నడిచింది ఎవరి హయాంలో అని అంటే ఓన్లీ ఉత్తమ్ కుమార్ రెడ్డి హయాంలోనే. ఎంతమంది పుస్తకాలు తెగిపోయినాయో పాపం మహిళలు. కోదాడలో క్లబ్బులు నడిపించిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. మద్యం సిండికేట్ చేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిది. ల్యాండు, వైను, మైను, శాండు అనేది టైటిల్ పెట్టి ఈనాడు పతాక శీర్షికన వచ్చిన దాఖలాలు, ఆధారాలతో సహా ఇచ్చిన దాఖలాలు అప్పట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద ఉన్నాయి. మీ హయాంలో కూడా పేపర్లో చాలా వచ్చినాయి. నేనేమంటున్నా, ఆరోపణలు చేస్తే ఆరోపణలు కాదు, వచ్చిన విషయాలు ఆధారాలతో పత్రికలోళ్ళు ఓన్గా రాసిన విషయాలు చెప్తున్నాను నేను. ఇప్పుడు నేను ఆరోపణ చేస్తే ఆరోపణలు ఇట్లా అన్నారు అని చెప్పేసి రాయటం మీరు ఆరోపణలు కాదు, అప్పుడు నిజంగా జరిగింది కాబట్టి ప్రధాన శీర్షికల్లో వచ్చినాయి అంటున్నారు. సో మీ హయాంలో కూడా సేమ్ ఇదే జరిగింది, బొల్ల మల్లయ్య యాదవ్ గారు చేసింది ఇదే అని ఒక్కటి చూపియండి. ప్రూవ్ చేస్తే ఏం చేస్తారు? ఇవాళకి కూడా అధికారం వాళ్ళకే ఉంది కదా. ఏ రోజుకైనా నా హయాంలో ఇది ఒక్కటి ఏదైనా మిస్యూజ్ అయిందని చెప్పి చూపిస్తే దానికి తప్పకుండా నేను బాధ్యత తీసుకుంటాను. సో ఇవన్నీ మీ మీద ఎలిగేషన్ తీసుకొచ్చారు కాబట్టి, ప్రజలు నమ్మారు కాబట్టి అధికారం వాళ్ళకి ఇచ్చారంటారు. అంటే అదొక్కటి అన్నాను. 100% ఈ రకమైన విష ప్రచారం చేసిరు అనేది మాత్రం ముమ్మాటికి వాస్తవం. ఓకే. దాంట్లో భాగంగా మామూలుగా ప్రభుత్వం సుదీర్ఘంగా ఉంది 10 సంవత్సరాలు కాబట్టి దాని ప్రభావం కూడా పడ్డది అనేది కొంతమంది చెప్తారు. ఓవరాల్గా మెంటల్గా ఓకే, ఈ పని ఈ చేయటం మూలాన ఇట్లా నష్టపోయినాం, ఓడిపోయినాం అని చెప్పేసి నేను రివ్యూ చేసుకుంటాం కదా. ఆ చేసుకున్న దాంట్లో ఎక్కడ కూడా నా వైఫల్యాల కంటే జనరల్గా ఈ చేసిన విష ప్రచారమే బాగా ఉపయోగపడింది అనేది నేను ఒక నిర్ధారణకు రాగలను. ఓకే, రైట్, అది కావచ్చు. కానీ మీరు ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇంకోటి కూడా ఉంది. సరే, నేను దాని గురించి అడుగుతాను. డెఫినెట్లీ మీరు దానికి సమాధానం చెప్పాలి. ఎందుకంటే మీరు ఒక ప్రజాప్రతినిధిగా ఉన్నారు, బాధ్యత గల ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి. ఎంపీపీ కవిత గారి విషయంలో అదే అంటే మీరు ఎమ్మెల్యే, కానీ ఆవిడ ఒక షాడో ఎమ్మెల్యే అంటే చిత్రీకరించే ప్రయత్నం. అంటే ఇప్పుడు ఏమైతుంది, నేను ఇంతకుముందే చెప్పిన ఒక కుక్కని పిచ్చి కుక్క అని చెప్పి చంపాలనుకుంటే ఆ రకమైన ముద్ర వేసి ఏ రకంగా అయితే చేస్తారో, నన్ను బద్నాం చేయలేనోళ్ళు, నన్ను ఎక్కడ రాజకీయంగా ఎదుర్కోలేనోళ్ళు ఏదో ఒకటి భూషిక చూపియాలి కాబట్టి అటువంటి విషయాలని తెర మీద తీసుకొచ్చి చేసే ప్రయత్నాలు చేస్తారు. అంటే పర్సనల్గా అటాక్ చేశారంటారు మిమ్మల్ని. కేవలం అందులో నిజం లేదంటారా?
అవసరం ఏముంది నాకు? నేను చదువుకున్న, విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చిన, రాజకీయాలను ప్రత్యక్షంగా చూసిన, ఎవరి మీదనో ఆధారపడి రాజకీయాలు చేసో, ఎవరికో చేతికి కత్తియాల్సిన అవసరం లేదు. ఇప్పుడు షాడో ఎమ్మెల్యేలని పెట్టుకునేది వాళ్ళు. అనేక రకమైనయి హైదరాబాద్‌లో ఉండి, హైదరాబాద్ సెంట్రిక్‌గా రాజకీయాలు నడిపిస్తారు. వాళ్ళకి అవసరం ఉంటదేమో గాని నాకేముంటది? నేను నిత్యం ప్రజలలో ఉన్నోడిని. కేవలం బురద జల్లటానికి వాడుకున్న ఒక అస్త్రం మాత్రమే అది. కానీ ఈరోజు మీరు ఓడిపోవడానికి కారణం ఆ కవిత గారే, కవితారెడ్డి గారే అని చెప్పేసి చాలా ప్రధాన శీర్షికల్లో కాదు. మరి చాలా ఏం మంది చెప్తారు? మాట్లాడారు కదా! హ్మ్. ఇప్పుడు ఏం చెప్తారు? అసలు మీ ఇద్దరి మీద ఒక రకమైనటువంటి ఎలిగేషన్ గట్టిగానే నడిచింది కదా నియోజకవర్గంలో. అది కాదు. ఇప్పుడు ఎవరినో ఒకళ్ళని ఏదో ఒక దగ్గర అపవాదుల పాలు చేయాలంటే ఏం చెప్తారు అంతకు మించి? నిజంగా ఒకవేళ ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రజాప్రతినిధి ఏదైనా మిస్‌యూజ్ చేసో, ఇంకేదో చేసిర్రు అనంటే నిజంగా దాని మీద ఏదైనా ప్రభావాలుంటాయి. ఏదైనా కారణమన్నా చూపియాలి గదా! ఇగో ఈ రకంగా రాజకీయంగా మిస్‌యూజ్ చేసిర్రు. అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. దానికి ఆధారాలు ఏదైనా చూపిస్తే నేను జేయకుండా వాళ్ళని అడ్డం పెట్టో, నన్ను వాడుకొని వాళ్ళు చేసిర్రనంటేను దానికో అర్థం పర్థం ఉంటది. సో, ఏం ప్రూవ్ చేయలేకపోయారు ఆళ్ళు. అసలు ఏమి ఉంటే గదా! మేమేదైనా ఏముంటది ఇవ్వటానికక్కడ? అధికారులకి ఏం జెప్పీయగలుగుతాం? నాకు తెలవకుండా ఏం జరుగుతది? ఏం జేయగలుగుతారు అధికారులు? సో, మీ మీద అంటే పర్సనల్ అటాక్ చేశారు తప్పితే ఇందులో ఏం నిజాలేం లేవంటారు. క్యారెక్టర్ అసాసినేషన్ జేయటానికి ఉత్తమ్ కుమార్ రెడ్డిని మించిన మొగోడు ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. హ్మ్. ఆయన ఎప్పుడు నమ్ముకునేది దొడ్డిదారులే. ఆ దొడ్డిదారులలో ఎవరిని గూడా రాజకీయంగా ఎదగకుండా ఉండటానికి ఆయన విశ్వ ప్రయత్నం జేసిండు. ఆ చేసిన దాంట్లో ఇట్నో, అట్నో తట్టుకొని, నిలబడి, ఎదుర్కొని రాణించగలిగినాం గాబట్టి, మళ్ళా బదనాం జేయడానికి ఏం జేయాలనే దాని మీద చిత్రీకరించడానికి ఇటువంటి విష ప్రయోగాలు జేయటం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. అంటే మనకి మామూలుగా ఒకటుంది. ఇది నిప్పు లేకుండా పొగరాదని. సో, మరి కవిత గారికి మీకు మధ్య అలాంటి సంబంధాలు లేకపోతే ఎందుకు ఇలాంటి ఎలిగేషన్స్ తీసుకొచ్చారు? కేవలం మిమ్మల్ని ఎందుకు టార్గెట్ చేయాల్సొచ్చింది? ఇప్పుడు రాజకీయాలలో మామూలుగా నిత్యం ప్రజాప్రతినిధులు తిరుగుతూ ఉంటారు. ప్రజాప్రతినిధులుగా తిరిగేటోళ్ళందరితోని మామూలుగా అట్లనే ఆహ్, రకాల ఆరోపణలు జేస్తే, ఆయన్ని గూడా మేము అనాలనుకుంటే దిగజారి చానా అనగలుగుతాం. హ్మ్. దేనికైనా ఒక పద్ధతుంటది గదా! సో, మీరు ఓడిపోవడానికి ఈ కారణం అయితే కాదంటారు. ఓకే. సో, మీరు చేసుకున్నారా? రివ్యూ చేసుకున్నారా అసలెక్కడ ఏంటనేది ప్రాబ్లమ్? ఇప్పుడు ఎంతో 20 సంవత్సరాలు కష్టపడి నియోజకవర్గంలో ఎమ్మెల్యే గావాలనే దృఢ సంకల్పంతోని కుటుంబాన్ని సైతం పక్కకు పెట్టి ఇది జేసినప్పుడు, తాత్కాలిక ప్రయోజనాల కోసం దిగజారాల్సినంత అవసరం లేదు. ఇప్పుడు మీరు నాతోని 4 రోజులు కలిసి తిరిగితే మీ మీద ఏదో ఒక బదనాం లేపడం అనేది మా కోదాడలో ఆనవాయితీగా మారింది. ఒకట అట్లా డిఫరెంట్ రాజకీయాలు చేస్తారన్నమాట అక్కడ. ఓకే. మీరు మీరు తిరిగితే కూడా ఆటోమేటిక్‌గా మిమ్మల్ని అంటారు. హుహు. ఓకే. 4 రోజులు నాతోని కలిసి ప్రయాణం ఎవరు చేస్తే వాళ్ళే షాడో ఎమ్మెల్యే అయితారు. హ్మ్. అంటే నాతో పాటు ఎవరు కూడా ఆ రకంగా తిరగొద్దు అననేది నేను అమ్మో! అంటే మామూలుగా ఇదైతారు అని చెప్పేసి నేనన్నా దూరం పెట్టాలా? లేకపోతే వాళ్ళన్నా మామూలుగా మాకెందుకులే అని చెప్పేసి దూరం కావాలా? హ్మ్. ఆ రకమైన దుష్ప్రచారానికి మీరు బలైపోయారంటారు. ఈ మధ్య కాలంలో మనం చూసాం. అంటే మీ ప్రభుత్వం మారిన తర్వాత, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత కర్ల రాజేష్ అనే వ్యక్తి ఆయన ఒక అంటే లాకప్ డెత్ జరిగింది. సో, అది ఎందుకు జరిగింది? ఎలా జరిగిందంటే మీ ప్రభుత్వంలో ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్‌కి సంబంధించిన విషయంలో పెద్ద కుంభకోణం జరిగింది. అయన్నీ ఎక్కడ బయట పడతాయనేది ఒక ఉద్దేశంతోటో సరే ఏ రకంగానో అతను లాకప్ డెత్ జరగడం జరిగిపోయింది. లాకప్ డెత్ అవ్వడం జరిగింది. అది ఈ ప్రభుత్వంలో వచ్చిన తర్వాత అయింది. ఏంటసలు దాని గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఇందులో నిజాలే చెప్పండి. ఎందుకంటే మీ మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. ఆళ్ళ మీద కూడా కొన్ని ఎలిగేషన్స్ ఉన్నాయి. అసలు మీ మీద వచ్చిన మరకని ఏ విధంగా తుడుపుకుంటారు? ఇప్పుడు కుంభకోణం అనంటే అక్కడ అసలు లేకుండా డాక్యుమెంట్లు సృష్టించి ఏమైనా డబ్బులు కాజేస్తే అది కుంభకోణం అయితది. హ్మ్. ఓకే. హ్మ్. అది కుంభకోణంగా చిత్రీకరించడానికి ప్రయత్నం చేశారు గానీ దొరికిందేంటి? ఒక చెక్కు. నేను దాదాపుగా 5 సంవత్సరాలలో 12 సంవత్సరానికి 12 నెలల చొప్పున 60 నెలల్లో దాదాపుగా ఒక 70, 80 సార్లు నేను చెక్కులు పంచుంటా. అవును. ఎమ్మెల్యేగా కామన్‌గా. హ్మ్. 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 పంచిన ప్రతిసారి 1,00,00,000, 2,00,00,000 కూడా పంచిన. ఓహ్! మీ నియోజకవర్గంలో. హ్మ్. ఒక్కొక్కసారి అడ్రస్ తప్పయ్యుండొచ్చు. ఒక్కోసారి చెక్కు పంపిణీ కార్యక్రమం అప్పుడు వాళ్ళు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇట్లా ఏమన్నా 1, 6 కొన్ని చెక్కులు మిగులుతాయి. అది ఎవరి దాంట్లోనైనా అన్ని నియోజకవర్గాలలో ఈవెన్ ఇప్పుడు గూడా.
ఆ మిగిలిన వాటిని 6 నెలలు అయిపోయిన తర్వాత డేటు ల్యాప్స్ అయిపోతుంది. అది చెక్ ఆనర్ చేయరు, వ్యాలిడిటీ కూడా ఉండదు. అట్లా మిగిలిపోయిన చెక్కుల్ని కొన్నిటిని 2023 ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని మిగిలిన చెక్కుల్ని ఆఫీస్లో ఎవరో ఒక పనిచేసే వ్యక్తి ద్వారా వేరే ఒక వ్యక్తి సెక్రటరీకి తీసుకొని వచ్చి రీవాలిడేట్ చేయించారు. అసలు రీవాలిడేట్ చేపియాలంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఎవరు ఉత్తరం పెడితే చేసిర్రు, ఎవరు ఉత్తరం పెట్టకుండా అసలు చేసే అవకాశమే ఉండదు. ఓకే. నేనా అధికారికంగా నా ఉత్తరం ఇవ్వడానికి అవకాశం లేదు, నా ఉత్తరం మీద ఎవరు అధికార పార్టీకి సంబంధించిన ఏ నియోజకవర్గ ప్రతినిధి అయితే ఉంటాడో వాడు ఉత్తరం ఇస్తేనే రీవాలిడేట్ చేస్తారు. అసలు ఎవరి ఉత్తరం మీద రీవాలిడేట్ అయింది ఇది? ఓకే. రీవాలిడేట్ అయిన తర్వాత మరి ఎవరి దగ్గరకు వస్తాయి అవి? మళ్ళీ నా దగ్గరికి రావు అవి చెక్కులు. ఎవరు ఎమ్మెల్యేగా ఉంటే వాళ్ళ ప్రతినిధికి వెళ్తాయి. వాళ్ళు ఇచ్చిన ఉత్తరం మీద పలానోళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయమంటే వాళ్ళకి మాత్రమే వెళ్తాయి. ఉత్తమ్ పద్మావతి హయాంలో ఉత్తమ్ పద్మావతికి రావాల్సిన చెక్కులు రీవాలిడేట్ ఎట్లయినా అవి ఎవరికి చేరినాయి, ఎట్లా నా చేతికి వస్తాయి అసలు మిస్యూజ్ చేయడానికి? ఈ కల్ల రాయేష్ అనే అబ్బాయి అసలు ఏంటి, ఆ పేరు గల్ల ఒక చెక్కుని ఈ రాయేష్ అనే అకౌంట్లో వేసిరు. కేవలం నరేష్ అనే ఒక కుర్రోడు, మా దగ్గర పనిచేసే కుర్రోడు తీసుకొని వచ్చేసి ఇచ్చి, ఇగో ఇది నీ అకౌంట్లో వేసుకో, నాకు డబ్బులు ఇచ్చేసేయి, నీ ఖర్చులకు ఏదో 3-4 వేలు ఇస్తా అనంటే పాపం ఆ అమాయకుడు వేసింది. ఇది పోలీసు వాళ్ళు పట్టుకొచ్చారు. పట్టుకొచ్చిన తర్వాత నిందితులు అనేటోళ్ళు అందరినీ 4-5 ఎవరినైతే తీసుకొని వచ్చేసి ఇందులో ₹1,00,000 దిగజారి ఎమ్మెల్యే ఏ పార్టీ వాళ్ళైనా ఏ నియోజకవర్గం వాళ్ళైనా ₹1,00,000 దిగజారి అధికార దుర్వినియోగం పాల్పడతారా, మీరు ఎమ్మెల్యే పేరు చెప్తారా లేదా అని చెప్పేసి వాళ్ళ మీద ఫిజికల్ థ్రెటన్ స్టార్ట్ అయింది. ఓకే. విపరీతంగా కొడితే కొంతమందిని తట్టుకోగలిగారు, ఇతను తట్టుకోలేకపోయాడు. ఐకార్డ్ అని ఒక ఇంజెక్షన్ ఇచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసారు. ప్రొడ్యూస్ చేసిన తర్వాత మరుసటి రోజు అది వికటించింది, ఇబ్బంది అయింది. జైలు నుంచి డైరెక్ట్ గాంధీ హాస్పిటల్ తీసుకుపోయి చచ్చిపోయాడు. కర్ల రాజేష్ అనే అబ్బాయిని ఎందుకు కొట్టాల్సి వచ్చింది? కేవలం ₹1,00,000 ఆయన అకౌంట్లో వేసి తీసిచ్చినందుకే. అతను ఆ ₹1,00,000 వాడుకోలే, 2-3 వేలు ఒకవేళ ఇస్తే ఖర్చులకు ఇచ్చి ఉండొచ్చు వాళ్ళు ఏమన్నా. కానీ ఆ ₹1,00,000 తీసుకున్న అతను మళ్ళా వాళ్ళ దగ్గర నుంచి రికవర్ చేసారు, ఇతని దగ్గర నుంచి పోలీసు రికవర్ చేసింది, కోర్టుకు ప్రొడ్యూస్ చేసింది. మరి ₹1,00,000 రికవర్ అయిన తర్వాత వాడిని చిత్రహింసలు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? ఎవరి లాభం కోసం, ఎవరి ప్రయోజనం కోసం? ఇందులో కుంభకోణం అని చెప్పేసి పద్మావతి స్వతహాగా మాట్లాడింది. అదే అంటున్నా, అందుకనే అంటున్నా. మరి ఆ కుంభకోణం ఎటుపోయింది? ఎంత రికవర్ చేసిరు? సో మరి దాని మీద మీరేం ఫైట్ చేయలేకపోయారు ఎందుకు? ఈ కుంభకోణం పేరు మీద పద్మావతి స్వతహాగా నేను పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులతో అని చెప్పిన ఆమె, మరి ఈ కుంభకోణం ఎందుకు వెలికి తీయలేదు? కుంభకోణం వెలికి తీస్తే అసలు వాస్తవాలు బయటపడతాయి కదా. ఎవరి పేరు మీద, మామూలుగా లెటర్ పేరు మీద రీవాలిడేట్ అయింది, ఆ చెక్కులు ఎవరికి హ్యాండ్ ఓవర్ చేయాలి? మీకు హ్యాండ్ ఓవర్ చేసిన చెక్కులు నాకు ఇట్లా వస్తాయి, అసలు విషయాలు బయటపడతాయి కదా. ఏదో రకంగా ఇంతకుముందు చెప్పిన కదా నేను, ఏదో రకంగా బురద చల్లాలి, అంటగట్టాలి అనే ఒక ఆలోచనతో ఏది దొరకక చేసిన ఒక చివరి ప్రయత్నంలో ఈ CMRF అనే పేరు మీద అమాయకుల్ని బలి చేసి నా పేరుని ఇరికియాలనే ప్రయత్నం చేశారు. రాజకీయంగా వాడుకుందామని అనుకున్నారు, అది కూడా సాధ్యపడలేదు. పాపం ఒక అమాయకుడిని బలి చేశారు. దాన్ని ఇలా మందకృష్ణ మాదిగ గారు ఉన్నారు కాబట్టి కనీసం వెలుగులోకి వచ్చింది అది. లేకపోతే డెడ్ బాడీని కూడా, అందుకే దళిత బిడ్డ, ఆ డెడ్ బాడీని కూడా ఎక్కడికక్కడ అనామకుడిగా ఏదో నామమాత్రంగా పక్క పడిసిపోదామని చెప్పి చూసారు. దాన్ని ఆ దళిత సంఘాలు కానీ అక్కడ ఉన్న సామాజిక కార్యకర్తలు కానీ ముందుకు వచ్చేసి దాన్ని బలవంతంగా వెలుగులోకి తీసుకొచ్చారు. మళ్ళీ రీపోర్ట్స్ పోవటం కూడా ఈ మధ్య కాలంలో అయింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు మందకృష్ణ మాదిగ గారు ఆ కుటుంబానికి అండగా ఉండి పోరాటం చేస్తున్నారు. అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చిన దాకా నేను కూడా కొద్దిసేపు వెయిట్ చేయాలని చెప్పేసి అనుకున్నా. అన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చిన తర్వాత మందకృష్ణ గారు పోస్ట్ మార్టం రిపోర్ట్ కానీ, ఫిజికల్గా ఐకార్డ్ ఇచ్చిన ఇంజెక్షన్ కానీ, తర్వాత కేసులో ఏ రకంగా రిమాండ్ చేసారు, ఎట్లా రిమాండ్ చేసారు, దీంట్లో జరిగిన అవకతవకలు, దీంట్లో ప్రోద్బలం ఎట్లా జరిగింది ఏందనే విషయాలన్నింటినీ ప్రపంచానికి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత ఇది కేవలం నన్ను ఇబ్బంది పెట్టడానికి అనే విషయం కూడా వారు నిర్ధారణ చేసిన తర్వాత, ప్రపంచానికి తెలిసిన తర్వాత, నేను కూడా ఈ మధ్యకాలంలో ఆ రాయేష్ విషయాన్ని బహిరంగంగా ప్రపంచానికి దాటే విధంగా కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. అంటే రాజకీయంగా ఇబ్బంది పెట్టడానికి అప్పుడేమో అధికారంలో నేనున్నప్పుడు బురద జల్లే ప్రయత్నం చేసిరు.
ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత రుజువు చేయడానికి కూడా బయటికి వెలుగులోకి తీసుకురావడానికి కూడా ఏ అవకాశం లేక ఈ ఒక్క కేసులో ఏదో రకంగా ఖద్దరు చొక్కాలు కాకి చొక్కాలని వాడుకొని కాకి చొక్కాలు వేసుకున్న వాళ్ళు ఖద్దరు చొక్కాలకి తోడు బులికితే ఏదో అంటగట్టి మామూలుగా రాజకీయంగా నన్ను బదనాం చేద్దాం అనుకున్నారు, అది కూడా పారలేదు. ఇది ఒక చిన్న ఉదాహరణ. సో మరి రాజేష్ విషయంలో నిజంగానే మరి ఒకవేళ మీ హయాంలో అటువంటి అవినీతి ఉండకపోయింటే సరే ఇప్పుడు వీళ్ళు దాన్ని ఏదో మార్చి వాళ్ళ దాంట్లో వాళ్ళు వాడుకునే విధంగానో ఈ చెక్కులను వాళ్ళ బదిలీ చేసుకునేది చేశారు. కానీ మరి ఎందుకు దీన్ని మీరు ఎందుకు హైలైట్ చేయలేకపోతున్నారు? ఎందుకంటే మీ మీద ఒక మార్క పడ్డది కదా, దాన్ని ఎందుకు రూపుమాపుకోలేకపోతున్నారు? మీరు గట్టిగా స్ట్రాంగ్గా ఎందుకు ఫైట్ చేయలేకపోతున్నారు? గాలి కబుర్లతోని వాళ్ళకి ఆ రకమైన విష ప్రచారం చేసే సాధనాలు ఉన్న తర్వాత, యంత్రాంగం ఉన్న తర్వాత, నేను కాకి లెక్క ఏ కాకినై ఏం మొత్తుకున్నా కానీ ఏం పోతుంది? అది ఇవాళ పేపర్లు వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, వార్తలు రానియరు, మీడియాలో రానివ్వరు. మీడియాలో నేను చేసే కార్యక్రమాలని మామూలుగా ఈ రోజు కార్యక్రమం ఇప్పుడు చేస్తున్నా, రేపు చేస్తున్నా అనంటే ఈ రోజు నుంచే అంత మేనేజ్మెంట్ జరిగిపోతుంది. మీడియా మేనేజ్మెంట్, ఏ ఛానల్స్ ప్రసారం ఇవ్వవు. సో మీడియాను కూడా గట్టిగా మేనేజ్ చేస్తున్నారంటారు. వార్తా పేపర్లలో రావు, మీడియాలో రాదు, రానివ్వరు. అక్కడ అది వాస్తవమైన మాట్లాడేటోడు ఉంటాడు. ఓకే, ఆ రకమైన మేనేజ్మెంటులో పెట్టింది పేరు ఉత్తమ్ కుమార్ రెడ్డికి. ఆయనకు రాజకీయ ప్రత్యర్థులు ఏముండదు, అన్ని ఎలక్షన్లలో మేనేజ్మెంటే ఉంటుంది. అటో ఇటో కంట్లో నలుసు లెక్క నేనున్నా, నన్ను బదనాం చేయాలనే ఆలోచనలో ఆయన మొదటి నుంచి ఉన్నాడు. ఆ క్రమంలో ఆయనకు సాధ్యపడట్లేదు. అధికారం ఉంది కాబట్టి ఈజీగా నమ్ముతారని చెప్పేసి అనేక రకమైన అంశాల మీద బురద జల్లే ప్రయత్నం చేసిండు. సో మరి వాళ్ళ విషయంలోనే జరిగిందంటారు. ఇప్పుడు రాజేష్ విషయం వాళ్ళ దాంట్లోనే జరిగింది అంటున్నారు. మరి దాని గురించి గట్టిగా చివరి వరకు పోరాడతారా? ఆ దళిత సోదరులకి తప్పకుండా న్యాయం జరిగే విధంగా? తప్పకుండా నా శక్తి ఉన్నంత మేరకు. మీరు అంటే మీ నియోజకవర్గంలో జరిగింది కాబట్టి మీరు ఏదో పోరాటం చేస్తున్నారు, కానీ మీ అధిష్టానం నుంచి కూడా ఎవరు దాని మీద గట్టిగా ఫైట్ చేసింది లేదు. వచ్చారు కదా, కేటీఆర్ కేటీఆర్ గారు గారు వచ్చారు. వచ్చారు. అవును, కేటీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు వచ్చారు. కేటీఆర్ గారు రాజ్యాంగ దినం ఏదైతే జనవరి 26లో కేటీఆర్ గారు వచ్చారు. ఆ రోజు కూడా రాజ్యాంగం మీద మాట్లాడాల్సి, దళితులకు ఇటువంటి అన్యాయం జరిగింది అని చెప్పేసి అది కూడా ఒక ఉదాహరణగా ఆ రోజు గవర్నర్కి చెప్పడం జరిగింది, ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. వారు కూడా వచ్చి వ్యక్తిగతంగా పరామర్శించారు, కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి ధీమాన్ని వ్యక్తం చేశారు, ఆ భరోసా ఇవ్వటం జరిగింది. ఓకే, సో ఇక ఈసారి రాబోయే ఎన్నికల్లో బొల్లం మల్లయ్య యాదవ్ గారికి అంటే ఇప్పుడు మీ మీద వీళ్ళు సరే మీరు నిజంగా అక్కడ అవినీతి చేశారా లేదా, మీ 5 ఏళ్లలో మీరు మంచి చేశారా చెడు చేశారా అనే విషయం పక్కన పెడితే, సరే వచ్చినటువంటి ఏదైతే ఇటు కాంగ్రెస్ ప్రత్యర్థులు చేసినటువంటి మీ మీద చేసినటువంటి ఒక బురద జల్లే కార్యక్రమం ఏదైతే ఉందో దాని ఆధారంగా చేసుకుని ఈరోజు మీరు ఓడిపోయారు అనేది ఒక రకమైనటువంటి ఉందని మీరు అంటున్నారు. కానీ ఇవన్నీ కూడా అధిష్టానానికి కాస్త మీ మీద ఒక రకమైనటువంటి రిపోర్ట్ వెళ్ళింది, దానివల్ల ఈసారి మీ సీటు మార్పు జరుగుద్ది అనేది కొంత నాకు ఆ నియోజకవర్గం నుంచి వినిపిస్తున్నటువంటి అంశం. దీనికి ప్రత్యామ్నాయంగా ఎవరో ఎన్ఆర్ఐ ఒక ఆయన ఉన్నాడు, సో ఈసారి సీట్ ఆయనకి వెళ్తుందని అంటున్నారు. ఇందులో నిజం ఉందంటారా? ఇప్పుడంటే ఈ ఆరోపణలు వచ్చినాయి, మారుతాయి అని అంటున్నారు. మరి మామూలుగా 2005 నుంచి నేను చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా నాకు వస్తుందని చెప్పలేదు, ఆయనకేడ సీట్ వస్తుందని ప్రతిసారి ప్రచారం జరిగింది కదా. మరి కరెక్ట్. 2009లో నేను కాంగ్రెస్లో ఉన్నా, ఆయనకేడ సీట్ వస్తుంది అన్నారు, నాకే సీట్ ఇచ్చిండు రాజశేఖర రెడ్డి గారు. చివరి క్షణాల్లో వాళ్ళ శక్తిని ఉపయోగించి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ స్వలాభాల కోసం, స్వార్థం కోసం టికెట్ మార్పించారు, అది వేరు. 2014లో కూడా అదే రకంగా జరిగింది. నేను 2012లో టీడీపీలో జాయిన్ అయితే ఇప్పటివరకు చాలామంది ఉద్దండులు ఇక్కడ చాలామంది అయిపోయారు, ఇక్కడ ఉన్న వాళ్ళని కాదని ఏడిస్తారు, అది ఇది అని చెప్పారు. అప్పటి వరకు కిందన మీదన పడి ఏయో ప్రలోభ పెట్టి టికెట్ తెచ్చుకున్న వాళ్ళని కూడా కాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాల కాలంలో నాకు కూడా టికెట్ ఇచ్చింది కదా. మళ్ళీ 2014 అయిపోయి 2018కి వచ్చేటప్పటికి నేను పార్టీలో కూడా లేను, ఆ పార్టీ కూడా కాదు, అయినా కానీ కేసీఆర్ గారు పిలిచి టికెట్ ఇచ్చిండు కదా. 2023కి వచ్చేటప్పటికి 2023 కాదు, 2018 డిసెంబర్లో ఎన్నికలు అయిపోతే 2019 నుంచే మొదలుపెట్టింది ఇదే రకమైన ప్రచారం. నెక్స్ట్ మళ్ళీ ఆయనకు టికెట్ రాదు, టికెట్ రాదు, టికెట్ రాదు అని. ఆఖరికి ఎవరో కాదు కదా, కేసీఆర్ గారి సభలో, నిండు సభలో చెప్పారు కదా, ఏమని మల్లయ్య ఒక టికెట్ ఇవ్వకుండా ఉండటానికి నా చెవులో జోరీగా లెక్క 6 నెలల ముందు నుంచే వచ్చి రకరకాలుగా మొదలుపెట్టారు, అయినా కానీ నేను ఈయనకే టికెట్ ఇస్తున్నా, మీరు అందరు గెలిపించుకోవాలని చెప్పిండు కదా. సో ఇప్పుడు మళ్ళీ అదే జరుగుతుందా? ఇది నిరంతర ప్రక్రియ. అంటే ఎన్ఆర్ఐ అనే క్యాండిడేట్ సరే పేరు ప్రస్తావన ఎందుకులే కానీ శ్రీకాంత్ సంథింగ్ ఉంది. అట్లా మస్తు మంది ఇవాళ కోదాడు నియోజకవర్గానికి కొత్త వ్యక్తులు ప్రచారం జరగటం అనేది ఇవాళ కొత్త కాదు.
ఏ వ్యక్తిని ఆడ ఉండనీయకుండా చేయటం కూడా వీళ్ళకి కొత్త ఏం కాదు. ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ అక్కడ ఇంతకుముందు ఇంకొక ఆయన ఉన్నాడు వాళ్ళకి. ఏంటిది చాలా మంది రాజకీయంగా ఎన్నికలప్పుడు వచ్చినోళ్ళు మళ్ళీ ఇంకో ఎన్నికలకి అవపడకుండా చేసారు. ఒకసారి ఒక ఎన్నికలలో ఉన్నాయని రెండోసారి ఆ ఎన్నికలలో లేకుండా చేసిన దాఖలాలు ఉన్నాయి. తొండికో మండుకో మొండి ధైర్యంతోని నేను నిలబడుతున్నా కాబట్టి ఆడ నన్ను ఏ రకంగా కూడా తట్టుకోలేక ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడు జరుగుతాయి. ఇంకా కంటిన్యూ అవుతాయి. సో నేను ఎందుకు అడిగానంటే అదే ఇప్పటి వరకు మీ మీద వచ్చిన రిపోర్ట్ ప్రకారం సరే ఈయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి కదా, ఉద్దేశం మార్పు అనేది కొంత ప్రచారం జరుగుతూ ఉంది. నేను ఏమంటా, ఇది ఎన్నికల సమయం కాదు, టికెట్ల గురించి చర్చ జరగట్లేదు. ఈ రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఏడలేంది కేసీఆర్ గారు అప్పుడే టికెట్ ఓన్లీ కోదాడిదే డిసైడ్ చేసినాడు. ఎవరి చెవులో చెప్పిండు? యోయో టీవీ ఛానల్లో చెప్పిండా? ఉత్తమ్ కుమార్ రెడ్డికి పిలిచి నేను టికెట్ ఇవ్వట్లేదు అని చెప్పిండా? ఇంకెవరికి చెప్పిండు? అసలు ఆ చర్చ ఏడొచ్చింది? మీ నియోజకవర్గంలో వినిపిస్తున్నటువంటి మాట దాని ఆధారంగానే మేము అడిగారు. నేనేమంటా, ఓకే మీరు అడుగుతున్న దాంట్లో నేనేం కాదనట్లే, కానీ ఒక కోదాడ నియోజకవర్గాలనే అభ్యర్థి గురించి అధిష్టానం చర్చ జరుగుతుందా? మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. వేరే నియోజకవర్గాలలో కూడా ఉందా? మార్పు ఉందంట. ఎందుకంటే గతంలో మార్పు కాదు, గతంలో కేసీఆర్ గారు కొంతమందిని మార్చకపోవడం వల్ల ఈరోజు అధికారం కోల్పోయారు అనేది కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎందుకంటే బ్యాడ్ ఏదైతే ఎమ్మెల్యేల మీద వాళ్ళ మీద ఎలిగేషన్స్ ఉన్నాయో అటువంటి ఎమ్మెల్యేలు మార్పు చేసుకుంటే ఈ రోజు మనకి పరిస్థితి వచ్చేది కదనేది కూడా. అంటే ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ నిజాయితీ పనులు, ఓడిపోయిన వాళ్ళందరూ తప్పు చేసిన వాళ్ళ. అంటే ఇప్పుడు అసెంబ్లీలో ఉన్నోళ్ళు, ఏ పార్టీలో గెలిచిన వాళ్ళు అంతా నిజాయితీ పరులు, నిస్వార్థ పరులు, సత్యహరిశ్చంద్రుడు, శ్రీరామచంద్రుడు, మిగతా వాళ్ళందరూ కాదా? మీ దాని ప్రకారం రాజకీయాల వల్ల ఎవరి మీద ఆరోపణలు లేవు? రాజశేఖర రెడ్డి మీద ఆరోపణలు లేవా? చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు లేవా? జగన్ మీద ఆరోపణలు లేవా? కేసీఆర్ గారి మీద ఆరోపణలు లేవా? కేటీఆర్ గారి మీద ఆరోపణలు లేవా? ఇవాళ గెలిచిన వాళ్ళ మీద ఆరోపణలు లేవా? అంటే ఓడిపోయిన వాళ్ళు కేవలం వాళ్ళ మామూలుగా దాని మీద ఆరోపణలతోనే ఓడిపోయారు, గెలిచిన వాళ్ళు మీద అసలు ఏం లేదు, వాళ్ళు బాగా నిజాయితీగా పనిచేసిన వాళ్ళ. జగన్ కూడా మార్చిండు కదా, జగన్ అన్ని మార్చిండు. మరి 11 సీట్లకు ఎందుకు పరిమితం చేసారు? లల్లు ప్రసాద్ యాదవ్ కొడుకు కూడా మార్చిండు బీహార్లో, ఎందుకు ఓడిపోయిండు? సో మరి సరే సార్, మరి మీ నియోజకవర్గంలో మీ మీద వస్తున్నటువంటి ఈ ఎలిగేషన్స్ కానీ, మీ మీద బురద జల్లే కార్యక్రమాలు కానీ ఏ విధంగా తిప్పికొడదాం అనుకుంటున్నారు? అసలు ఏంటి మీ కార్యాచరణ ఏంటి? ఎందుకంటే బొల్లం మల్లయ్య యాదవ్ గారు అంటే ఒక యంగ్స్టర్, మంచి నాయకుడు, ఎందుకంటే ఎప్పటి నుంచో ఫైట్ చేస్తున్నటువంటి వ్యక్తి అని ఒక మంచి పేరు ఉంటూనే కొన్ని ఎలిగేషన్స్ మీ మీద వచ్చినప్పటికి కూడా బట్ దాన్ని ఏదో మేనేజ్ చేసుకుంటూ వెళ్తారు. ఏంటి మరి నెక్స్ట్ ఎలాగా? మీ దాంట్లోనే సమాధానం ఉంది. అన్ని రకాలుగా పోరాటం చేసి ధీటుగా నిలబడతాడు కాబట్టి తట్టుకోలేక ఏ రకంగానైనా నిర్వీర్యం చేయాలి, నిరుత్సాహంగా ప్రజల దగ్గరకు ఒక మెసేజ్ తీసుకుపోవాలనే ఉద్దేశంతోనే ఏ సంబంధం లేని కేసులలో కూడా ఇరికియాలనే ప్రయత్నం చేస్తూ బురద జల్లే ప్రయత్నం ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతూనే ఉంది, రేపు జరుగుతూనే ఉంటుంది. వాళ్ళు రాజకీయంగా నాతోని ఎదుర్కోలేక, తలపడలేక, రాజకీయంగా నాతోని పోటీ పడలేక చేసే ప్రయోగం ఏంది అనంటే ఈ దొడ్డిదారి ప్రయోగం, ఇటువంటి దుష్ప్రచారాలు చేయటం, ఇటువంటి అంటగట్టడం. సో మీ మీద వచ్చినటువంటి ఎలిగేషన్స్ లో ప్రూవ్ చేయగలిగితే మీరు దేనికైనా రెడీ అయినా? నడి బజార్లో అప్పటికప్పుడు దేనికైనా సిద్ధమే. ఓకే, ఇవాళ అధికారం కోల్పోయినాం కదా, 2.5 సంవత్సరాలు అవుతుంది కదా, నిజంగా నేను చేసి ఉంటే చేయాలి కదా, ఒక్కటైనా ఆరోపణ చేయాలి కదా. సో మీ మీద ఎలిగేషన్స్ నేను చేసింది ఏంది, ఇవాళ వాళ్ళు చేయంది ఏంది? నేనేం చేయలే, నన్ను అన్నారు, కానీ వాళ్ళు అన్ని చేస్తున్నారు. ఇవాళ ఎన్ని కోట్లు తీసుకొచ్చారు సార్ మీ నియోజకవర్గానికి? మీ హయాంలో ఎన్ని కోట్లు పెట్టుబడి తీసుకొచ్చుంటారు అంటే అభివృద్ధి కార్యక్రమాలు మీ హయాంలో మామూలుగా? దాదాపుగా ఒక 3-4 వేల కోట్ల రూపాయలు. సో అంటే మేజర్ ఇష్యూస్ క్లియర్ చేయగలిగారు. ఓకే, ఇప్పుడు ఏమున్నాయి సార్ ప్రధానంగా? ఏమన్నా ఇంకా మేజర్ ఇష్యూస్ ఏమన్నా ఇంకా అంటే మీ హయాంలో పూర్తి చేస్తాను అనుకునే? అంటే ఎప్పటికప్పుడు అవసరాలు పెరుగుతున్నాయి కానీ ఏమన్నా అంటే ఏదో ఒక ప్రాజెక్ట్ విషయంలోనో లేకపోతే అలాగా ఏమన్నా ఎందుకంటే నల్గొండ అంటేనే ఫ్లోరైడ్, దానికి ఏమన్నా నివారణ చర్యలు ఏమన్నా? మిషన్ భగీరథ ద్వారా దాన్ని కొంత నివారించగలిగినాం. ఈ రోజు ఆ మిషన్ భగీరథ పడకేసిండ్రు. దాని మీద
లేదు. ఉమ్, విద్యా వ్యవస్థలో విద్యకి అది కేంద్రం. ఉమ్, విద్యా వ్యవస్థలో అనేక రకమైన పెనుమార్పులు తీసుకురావచ్చు. ఉమ్, చేయట్లే. కాబట్టి అది నేషనల్ హైవే. దానికి సంబంధించి అనేక రకమైన ఇండస్ట్రీస్ కూడా తీసుకురావచ్చు. ప్లేస్ మస్తుంది కాబట్టి. ఉమ్, కాబట్టి ఎప్పటికప్పుడు ఉపాధి కల్పన కోసం ఈరోజు సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్న మేళచెరు మండలం హుజూర్నగర్‌కి డీలిమిటేషన్‌లో పోయిందని చెప్పేసి కోదాడని వదిలిపెట్టి హుజూర్నగర్ పోయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆడ స్థానికంగా ఉన్న 10 మంది యువకులకు ఉద్యోగాలు ఇప్పియలే. ఇప్పటి వరకు ఎవరికి కూడా నేను ఇన్నేళ్ళ రాజకీయ చరిత్రలో ఎవరికి ఒక ఉద్యోగం కూడా ఇప్పలేదా ఆయన? 40 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఉద్యోగాలు ఇప్పియలే. ఆయన శ్రీరామచంద్రుడు, హరిశ్చంద్రుడు. ఉమ్. ఆయన అభివృద్ధి ప్రదాత. అది కదండి, ఇప్పుడు నాకు పిల్లలు లేరు. నేనేమంటే ఆయన అభివృద్ధి ప్రదాత. హుజూర్నగర్‌కి కోదాడకి అభివృద్ధి ప్రదాత అని రాపించుకుంటాడు. దాని గురించి ఎవడు మాట్లాడు. ఈ 2 నియోజకవర్గాలు నా పిల్లలే అంటున్నాడుగా, మరి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుతున్నారు. నాకు పిల్లలు లేరు, ఈ 2 వర్గాల నియోజకవర్గ ప్రజలే నా పిల్లలు అంటున్నారు. 40 సంవత్సరాల రాజకీయ నేపథ్యం. ఆయనకు పిల్లలు జల్లలు లేరు. ఈ నియోజకవర్గ ప్రజలే మా కన్న పిల్లలు అంటారు. చదువుకోవడానికి ఫీజులు కట్టలేక ఇబ్బంది పడ్డోళ్ళు చాలా మంది ఉన్నారు. మెరిట్లో సీట్లు వచ్చి ఐఐటీలో సీట్లు వచ్చిన వాళ్ళు ఉన్నారు. వేరు వేరు యూనివర్సిటీలో సీట్లు, మెడికల్ సీట్లు కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. చదువుకొని ఫీజులు కట్టలేక డ్రాప్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళకన్నా ఫీజు కట్టిండ దత్తపుత్రులు లెక్క. అనారోగ్యం పాలైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు. ఒక్కళ్ళకన్నా ఒక్క రోజు 10 రూపాయలు ఇచ్చి ఆ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి జేబుల నుంచి 10 రూపాయలు ఇచ్చి ఏదైనా హాస్పిటల్లో చూపించిన దాఖలాలు ఉన్నాయా? అనాథలు ఉన్నారు. ఆ అనాథల కోసం మామూలుగా ఒక హాస్టలే నడిపించచ్చు. అంతమంది అనాథలు ఉంటారు. ఎవరికన్నా ఒక్క రూపాయి ఎవరికన్నా ఒక అనాథకి ఇచ్చి ప్రోత్సహించిన దాఖలాలు ఉన్నాయా? పిల్లలు ఎన్నికలప్పుడు మామూలుగా గుర్తొస్తారు. మా నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా పిల్లలు, మాకు పిల్లలు జల్లలేరు అని అంటారు. అది ఆ రోజుకి ఎండు. 40 సంవత్సరాలు. నేను ఆన్ రికార్డు చెప్తున్నా. పిల్లలు జల్లలు లేనోళ్ళు నిజంగా నియోజకవర్గ ప్రజలే మా పిల్లలు జల్లలు అనుకుంటే వృద్ధుల్ని చూడాలి, అనాథల్ని చూడాలి, అభాగ్యుల్ని చూడాలి. ఏ ఆధారం లేక చదువుకుందామనే ఉత్సాహం ఉన్నోళ్ళకి చదువుకోవటానికి ప్రోత్సహించాలి. అక్రమంగా సంపాదించిన ఆస్తులు హైదరాబాద్లోనో దుబాయ్లోనో మామూలుగా ఆస్తులు పెంచుకోవడం కాకుండా ఆ నియోజకవర్గానికి ఏం కేటాయిస్తే చేసుకుంటారు సార్? బాగుంటుంది. ఆస్తులు పెంచుకున్న పిల్ల జల్లలేని వాళ్ళు మాత్రం ఏం చేసుకుంటారు డబ్బా? దీనికన్నా ఉండాలి కదా. ఇప్పుడు మనకే ఫ్యామిలీ ఉందంటే దానికి వెనక మన తరతరాలు బాగుపడాలంటే మనం ఎంతో సంపాదించాలనుకోవచ్చు. వాళ్ళు లేనంటున్నారు. ఇవాళ ముఖ్యమంత్రి తర్వాత నేను ముఖ్యమంత్రిని అని చెప్పుకునే ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో రాగానే వారం రోజులలో ఫస్ట్ బోనీ చేసింది 1000 కోట్ల కుంభకోణం సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్లో ధాన్యం కొనుగోలు విషయంలో కాంట్రాక్ట్లో 1000 కోట్లు ఫస్ట్ బోనీ చేసిన మంత్రి ఎవరు ఉన్నారు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి. మీరేమో ఇలా అంటున్నారు. ఆయనేమో ఇక్కడ నేను వచ్చిన తర్వాత అత్యధికంగా ధాన్యం కొనుగోలు చేసి ప్రజలకి సన్నబియ్యం ఇచ్చే కార్యక్రమం పెద్ద ఎత్తున సరే, ఆయన జరుగుతుంది. ధాన్యం కొనుగోలు చేసిండా లేదా అనేది లెక్కలు ఉంటాయి. దానికి సంబంధించిన ప్రజలు, రైతులు వాళ్ళందరూ కూడా ఆలోచిస్తారు. నేను ఏమంటున్నా, గతంలో ఉన్న ధాన్యం కొనుగోలు విషయంలో రైస్ మిల్లర్ల దగ్గర ఉన్నదాన్ని వాళ్ళు రైస్ మిల్లర్లు అడిగిన ధర కంటే కూడా తక్కువ ధరకి వేరే సిండికేట్ చేసి వాళ్ళకి ఇచ్చి బస్తాకింత అని చెప్పి తీసుకున్న మహానుభావుడు 1000 కోట్ల కుంభకోణం చేసిన ఆయన మంత్రి, కేబినెట్ హోదాలో ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. దీని మీద స్టాండ్ అవుతా ఆధారాలతోనే మాట్లాడుతున్నారు. స్టాండ్ అవుతా దీని మీద దేనికైనా సిద్ధమే. దీని మీద స్టాండ్ అవుతా. ఆఖరికి ఆయన హుజూర్నగర్ నియోజకవర్గంలో ఇండ్లు ప్రారంభోత్సవాలని చెప్పి నిన్న మొన్నటి వరకు ఏదైతే అన్నాడో ఆ ఇండ్లు కట్టిన దాంట్లో భారీ కుంభకోణం జరిగింది. ఆ ఇల్లు కట్టడానికి ఎంతైతే అయిందో దానికి అదనంగా 2 డబ్బులు ఆల్రెడీ స్వా చేసిన వ్యక్తి ఇవాళ ఇండ్లు ప్రారంభోత్సవాలు అంటున్నాడు. మళ్ళీ దానికి నిధులు కేటాయిస్తా అని చెప్పేసి అని అంటున్నాడు. ఆయన చేసిన ప్రతి పనిలో నేను మామూలుగా ఆధారాలతో రుజువు చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆయన ఆరోపణల కోసం ఒకవేళ నిజంగా నిలబడి చిత్తశుద్ధిని ప్రదర్శించుకుంటానంటే మీ టీవీ ఛానల్ సాక్షిగా లూటీలకి కేంద్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొత్త ప్రాజెక్టుల పేరు మీద లంచాలు ఎట్లా తీసుకోవాలనటానికి కేంద్రం ఉత్తమ్ కుమార్ రెడ్డి, లిఫ్ట్ల సృష్టికర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి, లిఫ్ట్ల పేరు మీద 1000 కోట్ల కుంభకోణం చేసిన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.
అంటే మీరు ఆయన కుంభకోణాల గురించి మాట్లాడుతున్నారు. మరి అన్ని లిఫ్ట్ ఇరిగేషన్స్ తీసుకొచ్చి అక్కడ సస్యశ్యామలం చేసింది ఏ ఒక్కటన్నా ఆయన. సక్సెస్ఫుల్ గా నడుస్తుంటే బాగుంటది. లిఫ్ట్ కుంభకోణాల సృష్టికర్త ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఆయన వేసిన ఏ ఒక్క లిఫ్ట్ అయినా ఇవాళ రైతులకు 10 మందికి ఉపయోగపడుతుంది అని అంటే దాని మీద సర్వే పెడదాం. ఇప్పుడు ఇప్పుడు సరే లిఫ్ట్లు చేశారో లేదో అన్ని అందరికి తెలిసిన విషయం. మరి ఎన్నో ఏళ్లుగా సమస్యగా ఉన్నటువంటి బ్రిడ్జిని కూడా ఆయన హయాంలోనే తీసుకొచ్చాను మాట్లాడతారు. ఇది ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి బ్రిడ్జిని అదే మేళ చెరువు దగ్గర ఎక్కడో దాంట్లో జరిగిన కుంభకోణం గురించి కూడా మాట్లాడదాం. ఉమ్, అవినీతికి ఆస్కారం ఉన్న పనులు ఏవేవైతే ఉంటాయో అవి ఆయన దగ్గర లిస్ట్ ఉంటుంది. అదే బ్రిడ్జి వేరే దగ్గర కడితే ఎంత అవుతుంది, ఆయన నియోజకవర్గాలు కట్టినప్పుడు ఎంత అయింది, ఆయన కట్టిన బిల్డింగులు ఎంత నాసిరకంగా ఉన్నాయి, కాంట్రాక్టర్లు ఎంత దండుకున్నారు, వేరే రకంగా అదే రకంగా వేరే జరిగిన పనులు ఏ రకంగా ఉన్నాయి అనేది ఒకసారి సర్వే పెడదాం. మా దగ్గర కోర్టు బిల్డింగ్ కడితే 10 సంవత్సరాలు కూడా పనిచేయలే. అప్పుడే శిథిలావస్థకు 10 సంవత్సరాలు కూడా పనిచేయలే. లిఫ్ట్ కడితే లిఫ్ట్ డబ్బులు జేబులు వేసుకున్నారు, లిఫ్ట్ పైపులు కూడా ఉపడతలేవు ఇప్పుడు. మా నియోజకవర్గాల వరకు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాల వరకు 5,000తో అయ్యే పని 15,000 ఎస్టిమేషన్ జరుగుతుంది. ట్రిబుల్ ఈ పైన ఎస్టిమేషన్కి మించిన ఎక్సెస్ పైసలు ఎటు పోతాయి? ఉత్తమ్ కుమార్ రెడ్డి జేబులోకి పోతాయి. స్థానికంగా ఎవడు పనిచేసేటోడు ఉండడు. మా దగ్గర కాంట్రాక్టర్లు చాలా మంది ఉంటారు, కానీ ఆ 2 నియోజకవర్గాల పని ఏ ఒక్క స్థానికుడికి రాదు. హైదరాబాద్లో ఉన్న సిండికేట్ వాళ్ళకి వస్తుంది. హైదరాబాద్లో ఉన్న కాంట్రాక్టర్లు సిండికేట్ అవి వచ్చేస్తారు. ఎందుకంటే ఇక్కడ పర్సెంటేజ్ లీజుగా తీసుకోవచ్చు కదా. సో మీరున్నప్పుడు మీ స్థానికులకే అందజేశారా? మా వర్కర్లకే, పార్టీ వర్కర్లకి, స్థానికులకి, స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లకి. మెజార్టీగా గ్రామాలలో వాళ్ళ పనులు సర్పంచ్లే చేసుకున్నారు. మిగతా వచ్చే పనులు ఎవరైతే టెండర్లు ఉన్నారో టెండర్లు వేసిన దాని ప్రకారం టెండర్లు కాంట్రాక్టర్లకు వచ్చేస్తాయి. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి రోడ్డు, ప్రతి పని ఏది మీరు పరిశీలించినా అందులో అవినీతి ఉంటుంది. అవినీతి లేకుండా ఆయన ఏ ఒక్క పని ముందుకు పోదు. ఆ ప్రపోజలే ముందుకు తీసుకుపోడు. ఆయన ఏదైనా శాంక్షన్ తీసుకొని వచ్చిండు అని అంటే అందులో ఆయన లాభం, స్వలాభం రెండు ఉన్న తర్వాతనే జరుగుతుంది. ఇందాక నేను అడగడం మర్చిపోయాను సార్. ఇది రాజేష్ విషయంలో ఏదైతే కేసు విషయంలో ఎందుకు డిఎస్పీని బదిలీ చేయడం జరిగింది? ఎందుకు ఈ సిఐని సస్పెండ్ చేయడం జరిగింది? డిఎస్పీ తీసుకుపోయి ఏడ కూర్చోబెట్టారు, మళ్ళీ సివిల్ సప్లైస్ లో ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టారు. ఎందుకు ఇలా జరిగిందంటారు? కారణం ఎస్ఐని ఎందుకు వెనకేసుకొని వస్తున్నారు? సామాజిక వర్గం కాబట్టి వెనకేసుకొని వస్తున్నారు. బలి చేసింది ఎవరిని? ఒక బలహీన వర్గాలకు సంబంధించిన సిఐని సస్పెండ్ చేశారు పాపం. మరి ఈయన ప్రతిపక్ష నాయకుడు ఉన్నప్పుడు మరియమ్మ కేసు అదే నల్గొండ జిల్లాలో జరిగింది. అది మహా సంచలనం. అది దాని మీద ఏమన్నాడు? సస్పెండ్ చేస్తే లేదు సర్వీస్ నుంచి డిస్మిస్ చేయాలని అన్నారు. అలా కేసీఆర్ గారు నిర్ణయం తీసుకున్నారు, చేశారు, డిస్మిస్ చేశారు. అలా డిస్మిస్ అయిన వాళ్ళు ఎవరు? బలహీన వర్గాల వాళ్ళు. ఈయన కేవలం నేరేడు జిల్లా మున్సిపల్ ఎన్నికల విషయంలో కేవీపీ రామచంద్రరావు పేరు రాయలేదని చెప్పి కలెక్టర్ని తీసేయాలని చెప్పేసి రాత్రి 10 గంటలప్పుడు పోయి ధర్నా చేస్తే కలెక్టర్ని కూడా ట్రాన్స్ఫర్ చేశారు. అయ్యాలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా నువ్వు ధర్నాలు చేస్తే ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్టు ఇవాళ నువ్వు చేస్తున్న మోసాలకు బాధ్యత వహించకపోగా నువ్వు చేస్తున్న ఏ ఒక్క దాని మీద ఇవాళ చర్యలు లేవు కదా. ఏ ఒక్క అధికారి గురించి మాట్లాడే అవకాశం లేదు, ఆస్కారం లేదు. చేస్తున్న ప్రతి అభివృద్ధి అనే పేరు మీద చేస్తున్న ప్రతి పనిలో అవినీతి దాగుంది. దాని మీద చర్చ పెడదామంటే చర్చకు రెడీ, ఎంక్వైరీ చేద్దామంటే ఎంక్వైరీలో కావాల్సిన ఆధారాలు ఇవ్వడానికి నేను రెడీ. సో మనం డెఫినెట్లీ దీని మీద మరి రోజు పెట్టుకుందాం ప్రోగ్రామ్. ఎస్, దానికి రెడీ కదా మీరు? యా. ఓకే, సరే. ఇక మీ పక్క జిల్లా ఖమ్మం జిల్లాలో మన వెలుగుమట్ల గ్రామంలో జరిగింది. మీకు దాదాపు 30 కిలోమీటర్లు. ఏం సార్ అసలు దాని మీద ఏం మాట్లాడదాం అనుకుంటా? ఎందుకంటే న్యాయస్థానం ఇచ్చింది కదా, యాజ్ మీరు మెయింటైన్ చేయాలి, ఇది ప్రభుత్వ తప్పు అని చెప్పేసి ముట్టకాయలు వేసి మరి చెప్పింది కదా. ఇంకంతకంటే మించిన పరిష్కారం ఏంటి? కానీ జరగాల్సిన డ్యామేజ్ ఘోరంగా జరిగిపోయింది. అది ఏమో అవును, దానికి బాధ్యులు ఎవరు? బాధ్యులు నిలువ నీడలేని నిస్సాయాల్ని అకారణంగా అప్పటికప్పుడు ఆగమేఘాల మీద నిర్భాగ్యుల్ని రోడ్ల మీద తీసుకొచ్చారు కాబట్టి వీళ్ళకి శిక్ష ఏమని చెప్పి కోర్టు చెప్పలేదు. వాళ్ళు ఆ బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందంటే తీసుకోదు. జరిగిన నష్టం ఏందనేది కాదు, రేపు ముందు ఇంకా జరగకుండా యాజ్ ఈజ్ మీరు ఇట్లా చేయండి అని చెప్పి న్యాయస్థానం స్పందించి మాట్లాడింది. మరి అది
నైతిక బాధ్యతగా వహించి ప్రభుత్వం వాళ్ళకి న్యాయం చేయాలా, లేకపోతే రాజీనామా చేయాలి. తొందరపాటు నిర్ణయం తీసుకొని నిర్భాగ్యులు చేస్తారు. దాదాపు ముగ్గురు మంత్రులు ఉండి కూడా అలా జరిగిందంటే సరే ఏమి లాభం జరిగింది? ఎవరు స్వలాభం కోసం చేశారా అనేది మనం అన్ని మీడియా ఛానల్‌లో చూసాం. బట్ మేము కూడా కవర్ ఇప్పుడు చేసాం. కోర్టు ఉత్తర్వులు వచ్చింది కాబట్టి మేము చేసినామని అంటున్నారండి. భూదాన్ భూములు కాబట్టి కోర్టు ఉత్తర్వులు వచ్చినాయి. కోర్టు ఉత్తర్వులను ఇంప్లిమెంట్ చేసినామని అంటున్నారు. అట్లా కోర్టు ఉత్తర్వులు చాలా వచ్చినాయి. వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లే? దాన్ని ఎందుకు చేస్తున్నారు? దాని వెనకాల ఏం కథ ఉంది? కోర్టు ఉత్తర్వులు ఈ రాష్ట్రంలో వచ్చిన తర్వాత కూడా పెండింగ్ ఉన్న ఇష్యూలు చాలా ఉన్నాయి. అవి ప్రైవేటు వ్యక్తులే కానివ్వండి, ప్రభుత్వం కానివ్వండి. మరి వాటి మీద ఎందుకు లేదు శ్రద్ధ? వాటిని ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేదు? హైడ్రా పేరు మీద కొంతమంది ఎందుకు గుర్తొచ్చారు? తిరుపతి రెడ్డి ఎందుకు గుర్తు రాలే? అది కూడా పేదవాళ్ళు ఎందుకు గుర్తొచ్చారు? రంగనాథ్ గారిని ఇంటర్వ్యూ చేసినప్పుడు ఇప్పుడు హైడ్రా పేరు మీద వేరే వాళ్ళ ఫామ్ హౌస్లు కొలగొట్టిరండి. అదే బఫర్ జోన్లోనో, హైడ్రాలోనో, ఎఫ్టీఎల్లోనో ఉన్న తిరుపతి రెడ్డి ఎందుకు గుర్తు రావట్లే? దానికి స్టేలు ఎట్లా దొరుకుతాయి? అదెందుకు మళ్ళీ ఫాతిమా కాలేజ్ ఎందుకు గుర్తు రావట్లేదు? అది కూడా స్టేలు ఎందుకు దొరుకుతాయి? దానికి కూడా ఎందుకు ఆపుతారు? నీకు ఇవాళ చట్టం లేదు, న్యాయం లేదు. రేవంత్ రెడ్డి రాజ్యం నడుస్తుంది, రేవంత్ రెడ్డి చట్టం నడుస్తుంది. కాంగ్రెస్ నాయకుల రాజ్యం విచ్చలవిడిగా జరుగుతుంది. ఇంకా దానికి ఇవాళ ఎవరి దగ్గర పోయి చెప్పుకునే పరిస్థితి లేదు. ఏ న్యాయస్థానాలు, ఏ చట్టాలు, ఏ కోర్టులు మాట్లాడే పరిస్థితి లేవు. మరి కేటీఆర్ గాని, కేసీఆర్ గారు గాని ఇదే అసెంబ్లీలో మాట్లాడారు కదా. చట్టం చెప్తుంది అధ్యక్ష, నిర్దాక్షిణ్యంగా కూల్చేయచ్చు, అక్రమంగా ఏది కట్టడం జరిగినా, ఏది చేసినా అని చెప్పేసి మరి వాళ్ళు కూడా ఆయన ఏకంగా ల్యాప్టాప్లో అసెంబ్లీ సాక్షిగా వినిపించాడు అవన్నీ, ఆ వీడియోలన్నీ. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసిన ఆ వీడియోలని చూసిన, ఆయన చేసినటువంటి మాట్లాడినటువంటి వీడియోలన్నీ. మరి దానికి ఏం సమాధానం చెప్తారు? ఇప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉండి ఏవైతే ప్రశ్నించారో, మీరు ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ విషయాలు ఎందుకు మర్చిపోతారు? మీరు చేయాలి కదా, ఇంప్లిమెంట్ చేయాలి కదా. ప్రతిపక్షాన్ని ఆ రోజు చీల్చి చెండాడి ప్రతిదాన్ని మీరు తప్పుదోవ పట్టించిన ప్రయత్నం చేశారు కదా. ఇవాళ మీరు అది చేయొద్దు కదా. మరి మీరు చేస్తున్నది ఏంది? అంటే వాళ్ళ చేసిందే మేము చేస్తున్నాం, వాళ్ళకో రూలా మాకో రూలా అంటున్నారు వీళ్ళు. మేము చేసింది తప్పు అని చెప్పి మీరు చెప్పినప్పుడు మీరు ఒప్పు చేయాలి కదా. మేము చేసింది తప్పు అని చెప్పినప్పుడు మీరు ఒప్పు చేయాలి కదా. ఇవాళ మీరు చేసేది కరెక్టే అన్నప్పుడు, మేము చేసిందే చేస్తున్నప్పుడు మా తప్పు ఎట్లయితుంది? అంటే మేము చేస్తే తప్పు, మీరు చేస్తే ఒప్ప. మరి ఈ రాష్ట్రంలో మరి రాబోయే ఎన్నికల్లో మార్పు కోరుకుంటున్నారా? ఎందుకంటే నాకేమనిపిస్తుందంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి దాదాపుగా జరిగిన అన్ని ఎన్నికల్లో, ఇది మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, మొన్న జరిగినటువంటి ఉప ఎన్నిక కావచ్చు, అంతకుముందు సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, ఎమ్మెల్సీ కావచ్చు, అదేవిధంగా మన పార్లమెంట్ ఎలక్షన్స్ కావచ్చు. పార్లమెంట్లో అయితే మొత్తం బీఆర్ఎస్కి 0 వచ్చింది అనుకోండి, అది వేరే విషయం. ఎమ్మెల్సీలు కూడా పెద్దగా మీరేమి రాణించలేకపోయారు. అంతా కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టే వాళ్ళకి ఎంపీ సీట్లు 8 వచ్చినాయి. అదేవిధంగా ఎమ్మెల్సీలు వాళ్ళే గెలిచారు. ఈరోజు కాంగ్రెస్ కూడా ఇక్కడ అన్ని విషయాల్లో, ఇటు ఎంపీ, అది మన ఏదైతే సర్పంచ్ ఎన్నికల్లో కావచ్చు, మున్సిపల్ ఎన్నికల్లో కావచ్చు, కాంగ్రెసే అధికారంలోకి వస్తుంది. సో మా మీద అంత వ్యతిరేకత లేదని మాట్లాడుతున్నారు. ఇంకా బీఆర్ఎస్ని ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు జనాలు అని చెప్పి మొన్న జరిగినటువంటి ఈ మధ్యకాలంలో జరిగిన పరిణామాలను బట్టి వాళ్ళు డిసైడ్ అయ్యారు. బట్ వాళ్ళు ఇంకో ఎలిగేషన్ చెప్పి కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చారు, ఏదైతే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని. సో అది నిజం కాబోతుందా ఎన్నికల్లో? ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో ఏంటి? మీరు సింగిల్గా పోటీ చేయబోతున్నారు, ఫైనల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఇప్పుడు బీజేపీతోని సత్సంబంధాలు నెలకొల్పుకొని కావాల్సిన పనులను చక్కబెట్టుకునే పనిలో కాంగ్రెస్ నాయకుడిగా, ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళే ఉన్నారు, మీరు లేరంటారు. ఈ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో బడేబాయ్ చోటాబాయిగా ఈ రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చుకోవడంలో కలిస్తే తప్పే ఉందనే ముసుగులో తెరచాటు వ్యవహారాలు నడుపుతున్నది రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు హుజూరాబాద్ ఎన్నికలు జరిగితే బీజేపీ నుంచి పోటీ చేసినప్పుడు రాజేందర్ గారికి మరి ఆయన సపోర్ట్ చేసినట్ట కాంగ్రెస్కి 3,000 ఓట్లు పడ్డాయి. అవును. అంటే ఆయన ఏకపక్షంగా తీసుకపోయి కాంగ్రెస్ వాళ్ళందరినీ దొడ్లో దొలి ఓటేపించిండా. ఈరోజు బీఆర్ఎస్ అనేది ఒక ఉద్యమ పార్టీ, 10 సంవత్సరాలు రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ. బీజేపీకి మూకుమ్మడిగా మీరు ఓట్లేయండి అని చెప్పి చెప్పగలుగుతుందా? చెప్తుందా? రాజకీయ సమీకరణాలలో ఎప్పుడు ఏ రకమైన నిర్ణయం ప్రజలు తీసుకుంటారు అనేది చెప్పలేము. అది పార్లమెంట్ ఎన్నిక కాబట్టి బీజేపీకి అవకాశం ఇచ్చారు, అసెంబ్లీ ఎన్నికలు కాబట్టి మాకు అవకాశం ఇచ్చారు, ప్రధాన ప్రతిపక్షంలో కూర్చున్నారు. అంతకుముందు మీరు పోటీ చేయడానికి కూడా అవకాశం లేకుండే, అభ్యర్థులు లేరు, డిపాజిట్లు రాలే,
కాంగ్రెస్ 10 అంటే సంవత్సరాలలో. అప్పుడు కవిత గారు జైల్లో ఉండబట్టే వీళ్ళు బీజేపీకి సరెండర్ అయ్యారు. సో అందుకనే ఎంపీ స్థానాల్లో 0 వచ్చినాయి అని అప్పుడు చెప్పేసి కేసే కాదుగా. అట్లా సరెండర్ అయ్యే పరిస్థితే ఉంటే కేసే కాదుగా. జైలుకే పోదుగా. జైలు పోయిన తర్వాత సరెండర్ ఏముంది? ఉమ్. అటువంటి ఒకవేళ ఆలోచన ఉంటే, అటువంటి ఒప్పందమే చీకటి ఒప్పందం ఉంటే, రాజకీయ పార్టీలు అట్లా ఏదో ఒప్పందం చేసుకుంటామంటే కార్యకర్తలు ఊరుకోరు గదా! మరి ఎందుకు కవిత గారు బాహాటంగానే మరి వ్యతిరేకిస్తున్నారు కదా ఈ రోజు బయటకు వచ్చారు ఆవిడేమో జాగృతి పేరు మీద ఆమె సొంత కుంపడి పెట్టుకున్నారు సరే వారి మీ మీద సొంత రకరకాల నిర్ణయం ఆ, ఏమైనా సొంత నిర్ణయం ఉండొచ్చు. ఓకే నేను కాదంటలే కానీ మీ మీద విపరీతమైన ఎలిగేషన్ చేస్తున్నారు కదా ఎందుకంటే నా తల్లిదండ్రులు నన్ను పట్టించుకోలేదు మా అన్న నన్ను పట్టించుకోలేదు ఆస్తి పంచాయతీ కదా ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్పి ఆమె బయటకు వచ్చింది ఈ రోజు మొత్తం ఫ్యామిలీని వ్యతిరేకిస్తా ఉన్నారు సరే ఇప్పుడు పట్టించుకుర్రా లేదా అనేది ఆమె సంతృప్తి చెందకపోవచ్చు. కానీ పార్టీ పరంగానైతే పార్టీ అధిష్టానం స్పందించింది. సరైన సమయంలో వారి పరంగా న్యాయపరమైన అంశాలలో కొట్లాడింది. ప్రజాక్షేత్రంలో వేదికల మీద టీవీ ఛానళ్లలో అనేక సందర్భాలలో పార్టీ నాయకులు కూడా మాట్లాడారు వారిని సమర్థించుకుంటూనే. చివరికి మేము ఏదైతే చెప్పినామో అదే నిజమైంది. ఇవాళ కడిగిన ముత్యం లెక్క బయటకు వస్తుందని చెప్పేసి కేసీఆర్ గారు చెప్పారు. మేము కూడా వేదికలలో మాట్లాడినాం. అంటే టీవీ ఛానల్స్ లోకల్ కోర్టే ఇంకా ఇంకా అంటే అంటే మేజర్ అదే అవుతుంది కేసు కదా. పూర్తి అయ్యి బయటికి రాలేదు ఆవిడ ఇంకా మేజర్ అదే అవుతుంది. ప్రాథమిక ఆధారాలన్నీ ఉమ్. ఏ కోర్టులోనైతే జరుగుతుందో ట్రయల్ కోర్టులో ఆ కోర్టులోనే ప్రాథమిక ఆధారాల మీద ఆధారపడే తీర్పు ఉంటుంది. ఆ తీర్పే తర్వాత కూడా కొనసాగుతుంది. కొన్ని విషయాలలోనే కింది కోర్టు ఇచ్చిన తీర్పుని పై కోర్టులు తప్పుపట్టే అవకాశం. ప్రాథమిక ఆధారాలే లేనప్పుడు ఇంకా మీకు ఎక్కడుంది ఆ కేసు? సో ఆ కేసులో అయితే మొత్తానికి అయితే ముఖ్యంగా కడిగిన కడిగిన ముత్యం ముత్యం లెక్క బయటకు వస్తుంది అంటారు నమ్మకం ఉంది మీకు సో ఏంటి సార్ మరి సపరేట్ గా వెళ్ళిపోవడానికి మీరు ఇప్పుడు అక్రమంగా కేసు పెట్టినందుకు జరిగిన ఈ నష్టాన్ని ఎవరు పూడ్చాలి? కేజ్రీవాల్కి. కేజ్రీవాల్ పాపం ఇన్ని రోజులు జైలు శిక్ష అలాగే మనీష్ జైలు సిసోడియా శిక్షతో పాటు అధికారం అధికారం పోయింది పోయింది కదా. కదా అధికారం పోయింది సో ఈ అధికారం పోవటం మూలాన కోల్పోయిన ఫలితాలను కోల్పోయిన ప్రజలకి ఏం సమాధానం చెప్పాలా? నిజంగా సో ఆ పార్టీకి గొప్ప అంటే అంటే బీజేపీ ఆడిన ఒక మంచి గేమ్ లో వాళ్ళు బలైపోయారు సో మరి ఇక్కడ ఈవిడ బయటకు వచ్చింది ఈ ఫ్యామిలీ నుంచి ఏంటి మరి పరిస్థితి అంటే ఆవిడ కూడా సొంత కుంపడి పెట్టుకొని పెట్టుకుంటారు. తప్పే ఉందంటారా ఇప్పుడు సొంత నిర్ణయాలు. ఇది మొదటిసారిగా కేసీఆర్ గారి కుటుంబంలోనే జరగలేదు. సరే ఓకే కేటీఆర్ గారి కుటుంబంలో జరగకపోయింది కానీ ఇప్పుడు జరిగింది మరి ఆవిడేమో గుంట నక్కలు అంటుంది చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటుంది కేసీఆర్ చుట్టూ మరి ఆ గుంట నక్కలు ఎవరో క్లియర్గా చెప్తుంది ఆమె క్లియర్గా హరీష్ రావు గారిని విభేదిస్తుంది సంతోష్ రావు గారిని ఇవాళ విభేదిస్తుంది కేటీఆర్ ని విభేదిస్తుంది నేనేమంటే ఇవాళ మాట్లాడే స్థాయి వచ్చింది. కవిత కేసీఆర్ గారి కూతురుగా మాట్లాడే అవకాశం వచ్చింది అని అంటే ఆ గుర్తింపు ఈ రాష్ట్రంలో ఆమె మాట్లాడే మాటని పలానోళ్ళు చర్చించుకునే పరిస్థితి ఆ గుర్తింపు ఎవరి వల్ల వచ్చింది? కేసీఆర్ గారి వల్ల. డెఫినెట్లీ అది ఇక కేసీఆర్ గారి వల్ల వచ్చిన ఆ గుర్తింపుతోనే కేసీఆర్ గారి మీదనే మాట్లాడతా అంటే ప్రజలు ఎంతమందిని ఏ రకంగా విశ్వసిస్తారనేది కాలం నిర్ణయిస్తారు. ఓకే స్వలాభం కోసం స్వార్థం కోసం ఏమైనా మాట్లాడొచ్చు, ఎన్నైనా మాట్లాడొచ్చు. కానీ నువ్వు స్వలాభం కోసం స్వార్థం కోసం మాట్లాడిన విషయాల్ని ఈ రాష్ట్ర ప్రజలకి ఏం ఒరగబెట్టినవు అని చెప్పేసి నిన్ను విశ్వసించి అధికారం చెప్తారు, అధికారం ఇస్తారు. ఓకే నీ కాంట్రిబ్యూషన్ ఏంది? అంటే జాగృతి పేరుతోటి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ అది అప్పుడున్నటువంటి టీఆర్ఎస్ కి ఎంత వైభవం రావడానికి ఆమె కూడా వన్ ఆఫ్ ది రీజన్ అంటుంది కదా కమ్యూనిస్టులు ఎంతకంటే గొప్పగా పనిచేసిరండి. సాయుధ పోరాటాలు చేసిరు, స్వాతంత్ర సంగ్రామంలో పనిచేసారు, అనేక సమస్యల మీద పోరాటం చేసారు. ఇవాళ కూడా ట్రేడ్ యూనియన్లు నడుపుతున్నారు. పోటీ చేస్తే 10 ఓట్లు పడవు. సరే లెఫ్ట్ పార్టీల సంగతి వదిలేయండి ఎందుకంటే ఇక్కడ లేదు కాబట్టి సేమ్ వే కవిత గారికి ఉన్న క్రెడిబిలిటీ ఏంది, ఆమె ఈ రాష్ట్రానికి చేసిన కాంట్రిబ్యూషన్ ఏంది? కేసీఆర్ గారు ఒక బాధ్యత చెప్పారు, ఆ బాధ్యతని నిర్వర్తించారు. మన ఎంపీగా కూడా మీ వాళ్ళు ఓడించారంట మీ పార్టీ వాళ్ళు అవును ఇక్కడ అంటే ఎవరు ఓడించినా మీరు మామూలుగా చేసిన సేవలు బాగుంటే ప్రజలైతే మిమ్మల్ని ఆశీర్వదిస్తారు కదా. ప్రజలు మామూలుగా ఓడగొట్టిరు అని అంటే కేసీఆర్ మాటను కూడా నిలబెట్టలే కదా. కేసీఆర్ గారి మీద అంత గౌరవం ఉన్న తర్వాత కూడా కేసీఆర్ గారు బీఫామ్ మీద వేరే వాళ్ళు గెలిచారు, మీరు ఓడిపోయారు అని అంటే కేసీఆర్ మాటను కూడా నిలబెట్టలేదు అనేది కదా. అటువంటిది మళ్ళీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు కదా. బతుకమ్మలు ఆడే అవకాశం దేశ విదేశాలలో కేసీఆర్ గారే ప్రోత్సహించారు కదా. అటువంటి కేసీఆర్ గారి మీద మాట్లాడతా అని అంటే ప్రజలు ఎంతవరకు విశ్వసిస్తారు అనేది ఇవాళ మన ముందున్న ప్రశ్న. సో ఎన్ని కార్యక్రమాలు అంటే ఒక యూజ్కి వచ్చే పనికి అంటే పనికొచ్చే అంశాలు ఏం కాదంటారు ఇవన్నీ నాకు తెలిసి అంటే ఎవరు ప్రయత్నాలు చేసుకుంటున్నారు
ఇప్పుడు దేవేంద్ర గౌడ్ గారు పార్టీ పెట్టారు, ఆల నరేంద్ర గారు పార్టీ పెట్టారు, పిఆర్పి నుంచి చిరంజీవి గారు పార్టీ పెట్టారు. అంతకుముందు కూడా అనేక రకమైన పార్టీలు వచ్చినాయి. జయప్రకాష్ నారాయణ గారు కూడా పార్టీ పెట్టారు కదా. ఇవాళ బీఫామ్ల కోసం కూడా పార్టీలు నడిపించేటోళ్ళు ఉన్నారు. ఆమె కూడా బీసీ వాదాన్ని ఎత్తుకుంది కదా, ఆమె ఒక బీసీల గురించి ఫైట్ ఇవాళ చేస్తుంది. ఎన్నికలు వచ్చినప్పుడు బీఫామ్లు ఇచ్చినా పర్వాలేదులే అనే ఉద్దేశంతో రిజిస్టర్ చేసుకున్న పార్టీలు ఉన్నాయి. ఓహో, అట్లా ఇది ఒకటి అవుతుంది. ఆ కోవకు చెందిన పార్టీ అంటారు. సో దీనివల్ల అంటే మరి జనం పార్టీ ఏం ఉపయోగపడదు అంటారా? అంటే ఆమె వెళ్తుంది కదా ప్రజల్లోకి, ఎవరెవరు ఏమేమి తప్పులు చేశారని చెప్పే ప్రయత్నం చేస్తుంది కదా ప్రతి నియోజకవర్గానికి వెళ్ళి. షర్మిల గారు కూడా చేసిరు కాదండి. అంటే మీ దృష్టిలో మరో షర్మిల వద్దంటారు కవిత గారు? ఆమెన్న కొంతకాలం నిలబడింది. నాకు అంత టైం కూడా లేదంటారు, అంత సీన్ లేదంటారు ఈమెకి. ఆమె రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పుకొని పోయింది. రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానంతో షర్మిలని రిసీవ్ చేసుకున్నారు. కానీ ఇప్పుడు జన్మనిచ్చిన తండ్రినే కాదని పోతున్నప్పుడు ఎంతవరకు రిసీవ్ చేసుకుంటారు అనేది కదా ఆలోచన చేయాలి. ఇప్పుడు ఇందాక భాష గురించి మాట్లాడారు మీరు. భాష అంటే సరే, ఒక ముఖ్యమంత్రి ఎవరైనా కానివ్వండి, రేపు మీరే అవ్వచ్చు, మీ అదృష్టం బాగుండి, కానీ మన విజ్ఞత కోల్పోకూడదు. సరే ముఖ్యమంత్రి గారు మాట్లాడారంటే సరే, లాగులో తొండలు జోరిస్తానో లేకపోతే పేగులు తీసి మెళ్ళ వేసుకుంటానో, బుల్డోజర్ పెట్టి తొక్కిస్తానో, ఇలాంటి వ్యాఖ్యలు ఓకే. కానీ కేటీఆర్ గారు ఎక్స్ట్రీమ్ అవుతున్నారు. అవులా అంటున్నారు, లఫ్ట్ అంటున్నారు, 3 ఫీట్ లిల్లిపుట్ గాడు అంటున్నారు. ఒక ముఖ్యమంత్రిని ఈ రకంగా మాట్లాడు అంటే కేసీఆర్ గారు కూడా మాట్లాడారు. ఏ విధంగా మాట్లాడారు? సన్నాసులు గిన్నాసులు అది వేరు. ఆయన ఉందాగా ఒక రాజకీయం చేశారు, మాట్లాడు. ఇది ఎక్స్ట్రీమ్ అవుతుంది. కేటీఆర్ గారు మాట్లాడిన మాటల వల్ల ఇంకా పార్టీకి అప్రదిష్ట జరుగుతూ ఉంది. కేటీఆర్ గారు తన పద్ధతి మార్చుకోవాలి, అహంకారాన్ని వీడాలి, లేకపోతే ఈ పార్టీకి ఇంకా నష్టం చేకూర్చే అవకాశం ఉంది అని బీఆర్ఎస్ శ్రేణుల నుంచి వినిపిస్తున్నటువంటి వ్యాఖ్యలకి ఒక మాజీ ఎమ్మెల్యేగా, బాధ్యత గల ఎమ్మెల్యేగా మీరు చేసిన పనిగా ఏ విధంగా ఫీల్ అవుతారు సార్? మీరు ఏ విధంగా ఆలోచిస్తారు దీన్ని? అంటే చాలా కాలం చాలా ఉందాగానే మాట్లాడారు కేటీఆర్ గారు కూడా. అయినా శృతి మించి మాట్లాడుతున్నప్పుడు గాంధీ మాదిరిగా ఒక చెంప కొడితే రెండో చెంప చూపిమని చెప్పే సిద్ధాంతం ఇప్పుడు పనిచేసేటట్లేదు కాబట్టి ఆయనకి ధీటైన సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి మాటకి మళ్ళీ అదే రీతిలో ఆయన ఊహించిన రీతిలోనే సమాధానం చెప్పాలని చెప్పేసి చెప్తున్నారేమో. సరే, ఆయన అంటే సరే ముఖ్యమంత్రి గారు, సరే ఆయనకి విజ్ఞత లేదు అనుకుందాం, అదే సరే పోనీ అనుకుందాం, ఆయన మాట్లాడే విధానం రాదు అనుకుందాం. మనం పెద్ద పెద్ద యూనివర్సిటీలు చదువుకుని వచ్చాం కదా, సో మనం జాగ్రత్త ఉండాగా మాట్లాడాలి కదా. ఆయన కనువిప్పు మన విచక్షణ కావాలంటే కోల్పోకూడదు. ఆయన కనువిప్పు కావాలంటే ఆయన భాషలోనే సమాధానం చెప్పాలనే ఒక నిర్ధారణలో ఉన్నారేమో మరి. ఎందుకంటే ఈ విషయం పార్టీ నిర్ణయించిన విషయం కాదు. మరి వారి తండ్రినే తిడుతున్నప్పుడు ఒక కొడుకుగా ఆయన కూడా సమాధానం చెప్తాడు కదా. తండ్రిని తిడుతున్నప్పుడు కొడుకుకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కాబట్టి కొడుకుకు సమాధానం చెప్తున్నాడేమో. అది కూడా కొంతకాలం వెయిట్ చూసిన తర్వాత ఈ మధ్య కాలంలో ఈ రకమైన సమాధానం చెప్తేనే ఆయన నోరు కంట్రోల్ చేసుకుంటాడేమో అనే ఒక భావన ఉండొచ్చు. సరే, మరి 10 ఏళ్ళు అధికారంలో ఉంటారంటున్నాడు రేవంత్ రెడ్డి గారు. అవకాశం ఉందా లేకపోతే ఏంటి? మీ అభిప్రాయం ఏంటి? ఎవరు అనుకోలేదు సార్, శాశ్వతంగా నేను ఈ రాష్ట్రంలో ఇక నన్ను ఎవరు కొట్టేయలేరని చెప్పేసి చంద్రబాబు నాయుడు అనుకున్నారు, రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు, కేసీఆర్ గారు అనుకున్నారు, కేసీఆర్ గారు కూడా, ఇవాళ రేవంత్ రెడ్డి గారు అనుకుంటారు. వాళ్ళు ఎవరు అనుకున్న వాళ్ళు అనుకున్నట్టు కాలేదు. ఈయన అనుకున్నట్టు అవుతుందని మనం ఎవరు అనుకోవడానికి ఆస్కారం ఎక్కడ ఉంది? ఇది ప్రజల తీర్పు. అసలు రాజశేఖర రెడ్డి గారు పోతాడని చెప్పి అనుకున్నామా? ఎవరైనా అనుకున్నామా? అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారిని దేవుడు రక్షించిండో, ప్రకృతి రక్షించింది. లేకపోతే అసలు కేసీఆర్ గారి లేని తెలంగాణను ఊహించినమా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని? కాబట్టి కాలం అన్నిటికీ పరిష్కారం. ఓకే, మీరు మరి నెక్స్ట్ సరే మీరు అధికారంలో రావడం కోసం లేకపోతే మీ నియోజకవర్గంలో మీరు ఎమ్మెల్యేగా మళ్ళీ గెలవడం కోసం ఏంటి మీరు అంటే ఏ విధమైన కార్యక్రమాలు చేయబోతున్నారు ఫైనల్గా? నేను మొదటి రోజు రాజకీయాలు మొదలుపెట్టినప్పటి నుంచి కూడా అధికారం కోసమే చేయలేదు. నా వంతు విద్యుత్ ధర్మం అనే ఉద్దేశంతో నా కార్యక్రమాలను నేను సామాజిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, రాజకీయ కార్యక్రమాలు చేసుకుంటూ పోయిన అవకాశాలు నాకు వచ్చినాయి. ఓకే, అదే రకమైన ప్రక్రియ నాకు ఆరోగ్యం ఉన్నంతసేపు, చేయాలనే ఉత్సాహం ఉన్నంతసేపు, రాజకీయాలలో ఆసక్తి ఉంది కాబట్టి చేసుకుంటూ పోతూనే ఉంటాం, అవకాశాలు వస్తూనే ఉంటాయి. ఎవరెన్ని మామూలుగా తెర వెనక నాటకాలు వేసినా, ఎవరన్ని చిత్రీకరించినా, ఎవరన్ని బురద జల్లే రాజకీయాలు, దిగజారుడు రాజకీయాలు చేసినా, ఆ దేవుడున్నాడు, నా కష్టం ప్రజలు అధిష్టానాలు గుర్తిస్తాయి. ఆ నమ్మకం నాకుంది. ఆ విశ్వాసంతో ముందుకు పోతాం. రైట్, థ్యాంక్ యూ బొల్ల మల్ల యాదవ్ గారు. మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడ హైదరాబాద్ దాకా వచ్చి ఒక మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు. సరే, ఏది ఏమైనప్పుడు కూడా మీరు ఓపెన్ ఛాలెంజ్ చేశారు నా మీద చేసిన ఎలిగేషన్స్ అన్నీ కూడా.
ప్రూవ్ చేయగలిగితే నేను దేనికైనా సిద్ధమని ఇప్పుడు కూడా రెడీగా ఉన్నాను. మీరు ఏ శిక్షకైనా నేను శిక్షార్హుడిని అని అన్నారు. మరి అటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారో లేదో, ఎందుకంటే అధికారంలో ఉన్నారు. సో అటువంటి కార్యక్రమాలు చేస్తారో లేదో చూద్దాం. రేపొద్దున మళ్ళీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి ఒకవేళ మీరు తప్పు చేసి ఉంటే మళ్ళీ మీకు ఓటమి తప్పదు అనేది ప్రజలు నిర్ణయిస్తారు. ఒకవేళ మీరు ఒప్పే చేసి ఉంటే డెఫినెట్లీ మీకు గెలిపిన ఆవిడ ఆపలేడు. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదండి, బొల్లం మల్లయ్య యాదవ్ గారు, మాజీ శాసనసభ్యులు ఫ్రమ్ కోదాడ. సో మరి అక్కడ ఉత్తమ్ పద్మావతి గారు, అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరు పక్క నియోజకవర్గాలు, హుజూర్ నగర్ అండ్ కోదాడ. సో ఆయన మంత్రిగా ఉన్నారు, ఈవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో మరి ఆ రెండు నియోజకవర్గాల అభివృద్ధి విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది బొల్లం మల్లయ్య యాదవ్ గారు చాలా క్లియర్గా చెప్పారు. సో గత ప్రభుత్వంలో మేం చేయలేనిది ఏంటి, ఇప్పుడు వాళ్ళు చేసేది ఏంటి, ఒకసారి మనమే కెమెరాలు పెట్టుకెళ్ళి మీరు రండి చూద్దరు కానీ ఏ రేంజ్లో అవినీతి జరుగుతుందని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు. సార్ నిజాలు అక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తెలుసు, ఏం జరగబోతుంది అనేది కూడా ప్రజలు చెప్తారు త్వరలో తీర్పు. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది, చాలా స్ట్రాంగ్ వెపన్. సో దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా క్లియర్గా తెలిసే అవకాశం ఉంది. కాబట్టి చూద్దాం మరి రాబోయే ఎన్నికల్లో అక్కడ ఏ పార్టీకి పట్టం కడతారు, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది ఇంకా చాలా టైం ఉంది. చూద్దాం ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్.